నేను పాడతా అన్న, ఐ విల్ సింగ్, అంత బాగాను అవుట్పుట్ ఇస్తాను. బట్ డోంట్ ఇన్సల్ట్ మీ లైక్ ఇట్ ఈస్ మై హాబీ. కోవడానికి దుప్పటి ఎందుకు, వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది. ఒక విధంగా చెప్పాలంటే నేను కష్టపడకుండానే వచ్చాను ఇండస్ట్రీలోకి. అనుకోకుండా నాకు ఒకటి ఆపర్చునిటీ వచ్చింది. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా. బీమ్స్ గారు పాడించారు. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారు. నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. మీరు ఇప్పటిదాకా మీకు ఎన్నిసార్లు హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి? హార్ట్ స్ట్రోక్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ అ పాడ్కాస్ట్. ఈరోజు బియాండ్ ద మైక్ జైలో మనతో ఉన్న గెస్ట్ ఒక ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్. తను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి అలా డబ్బింగ్ ఆర్టిస్ట్, అలా సింగర్గా అయ్యి ఒక 4 నంది అవార్డ్స్ గెలుచుకుని దాంతోపాటు ఇంకా ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నారు. షీఈ్ నన్ అదర్ దెన్ ప్రణవి ఆచార్య గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. హౌస్ లైఫ్ గోయింగ్? సూపర్గా ఉంది. ఆబ్వియస్లీ. సింగర్ అయ్యాక మాకేంటో అందరికీ తెలుసు. సింగర్ కాకముందు ప్రణవి అంటే ఎవరు? నాటియా, స్టూడియోసా, ఏంటి? ఐఎమ్ నాట్ స్టూడియోస్. అంటే పర్వాలేదు, మరీ అంత నీచంగా ఏం చదివేదాన్ని కాదు, కానీ ఒక 70 మార్క్స్ వస్తే చాలు. యాక్చువల్గా నా మటుకు నాకు పాస్ అయితే చాలు. బట్ అనుకోకుండా 70 వచ్చేవి. బాగానే మోర్ దాన్ ఎనఫ్ కదా. కాకపోతే అల్లరి ఎక్కువ ఉండేది. ఆఫ్ కోర్స్ ఇంకా మా అమ్మ కొంచెం ముగ్గురు సిస్టర్స్, మొత్తం మీరు ముగ్గురు? అవును, మేము ముగ్గురం. నేను మిడిల్ అనమాట, మిడిల్ మ్యాన్. ఎవరు ఏం ఎటు జరిగినా మీ మీద తోసేస్తారా లేక మీరు వాళ్ళ మీద తోసేస్తారా? ఎవరు పెద్దగా తోసేవాళ్ళు కాదు. మా అక్క పాపం చాలా ప్రేమగా ఉంటుంది. మేమే ఇంకేమన్నా దాని మీద ఏమన్నా చెప్పాలి. మా చెల్లి అది ఫుల్ రౌడీ అనమాట, రౌడీ టైప్స్. తను డబ్బింగ్ ఆర్టిస్ట్ తేజస్వి ఆచార్య. సో దానికి భయపడే వాళ్ళం మేమిద్దరం. అమ్మో తేజ్ వచ్చేస్తుంది, తేజ్ వచ్చేస్తుంది. స్మార్ట్ శంకర్ లో కూడా డబ్బింగ్. అవునవును, తనే. సో చాలా అల్లరిగా ఉండేది. ఎప్పుడు ఆటలు అట్లాగే ఉండేది. చాలా హ్యాపీగా గడిచిపోయాను జైలు. ఓకే, అంటే నాటి విషయానికి వస్తే మీరు అల్లరి ఎక్కువ చేసేవారా? మా అమ్మ కొంచెం చాలా కష్టపడేది. అంటే చాటర్ బాక్స్ అనమాట. నేను ఒకసారి నోరిలా ఇప్పితే మళ్ళీ ముయ్యలేను. పొద్దున్న నేను లేచి అమ్మా అన్న దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అలా మాట్లాడుతూనే ఉంటాను అనమాట. సో కొన్నిసార్లు ఏమైందంటే ఎదుటి వాళ్ళు ఏమన్నా చెప్పడానికి ట్రై చేసినా, లేకపోతే ఏదన్నా వెహికల్ మీద నేను వెనక్కి కూర్చున్నా, ఎటు వెళ్తున్నారు ఏంటి మర్చిపోయేవాళ్ళు. ఏంటి వెళ్తున్నావు, నువ్వు మాట్లాడడం ఆపితే మాకు గుర్తొస్తానేవాడు. అలా ఉండేదన్నమాట. పెళ్ళయ్యాక మా ఆయన మాట్లాడుతున్నాడు, నేను వింటున్నాను. సో చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఏ ఇయర్లో బిగిన్ అయింది? చైల్డ్ ఏమో నాకు గుర్తులేదు. హిట్లర్ సినిమాతో అనుకుంటా. కాదు, అంతకు ముందర ఐ డోంట్ రిమెంబర్. బట్ అంటే చాలా చిన్నప్పుడు స్టార్ట్ చేసాం మేము. ఎక్కువ మూవీస్ ఏం చేయలేదండి. నేను బాలరామాయణం చేశాను, తర్వాత శుభ సంకల్పం చేశాను. శుభ సంకల్పమేనా, శుభముహూర్తం, శుభ సంకల్పం, అదే సంథింగ్. వినోద్ కుమార్ గారు ఉంటారు అందులో. తర్వాత హిట్లర్ చేశాను. తర్వాత నేను 2-3 మ్యూజిక్ వీడియోస్ చేశాను. తర్వాత కొన్ని యాడ్స్ చేశాను. అట్లా కొన్ని. అది కాకుండా డ్రామాస్ చేసేవాళ్ళం, థియేటర్స్లో కూడా ఉండేదాన్ని. ఐ లవ్ థియేటర్స్, చాలా ఇష్టం నాకు థియేటర్స్. సో అందులో చేసేదాన్ని. తర్వాత రేడియోలో నాటకాలు చదువుతారు, అవి చేసేదాన్ని. ఇంకా దూరదర్శన్లో కూడా టెలిస్కూల్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను నేను. చాలా చాలా అదైతే రోజు స్కూల్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చేవాళ్ళం అనమాట. అంటే మీ ఫాదర్ వల్ల? అవునండి, అవును. మా నాన్నగారు అందులో చేసేవాళ్ళు. బాపు గారికి వర్క్ చేశారు. తర్వాత కొన్నాళ్ళు రైటర్గా కూడా చేశారు. సో ఆయన వల్ల మాకు ఈ డబ్బింగ్, ఈ యాక్టింగ్ అందులో. సో డబ్బింగ్ అంటే లైక్ యాక్టర్స్ కా, ఐ మీన్ హీరోయిన్స్ కేనా లేక? చిన్నప్పుడు చెప్పాను నేను చైల్డ్ ఆర్టిస్ట్కి చాలా మందికి చెప్పాను. సుభాకర్, మనోజ్ నందం, తర్వాత ఇప్పుడు మానస్ గారు, వీళ్ళందరికీ చిన్నప్పుడు. అంటే అప్పట్లో చిన్నపిల్లలు, అప్పట్లో కాదు ఇప్పట్లో కూడా చిన్నపిల్లలకి ఏంటంటే కొంచెం గర్లీ వాయిస్ ఉంటుంది కదా, అటు ఇటు బ్రేక్ అవ్వదు అప్పుడే అబ్బాయిలకి. అట్లా చాలా సినిమాలు చెప్పాను. వాళ్ళకి బ్రేక్ అయ్యాక వాళ్ళే చెప్పేసుకున్నారు. చిన్నప్పుడు అంతా నేనే ఈ శివలీలలో మార్కండేయుడికి చెప్పాను, కుమారస్వామికి చెప్పాను, ఇక చాలా చాలా చెప్పాను నేను. మీరు డివోషనల్ టైపా లేక?
డివైన్ ద్వారానే వెళ్తారా లైక్ అలా ఏమి ఉండదా? దేవుడి మీద నమ్మకం ఉందా అంటే ఉంది, కానీ విపరీతంగా పూజలు చేస్తానంటే చెయ్యను. చేయను. హ్యాపీగా దండం పెట్టుకుంటాను. నమ్మకం మీద బేస్ అయి ఉంటుందండి ఇది ఏదైనా. ఇప్పుడు డివైన్ అయినా స్పిరిచువాలిటీలో ఉన్నా లేకపోయినా ఒక దాని మీద మీరు నమ్మకం పెట్టుకుంటే, నేను బిలీవ్ చేసేది యూనివర్స్ స్పీక్స్ ఫర్ యూ. మీరు ఎస్సా నో అన్నదే దానికి ఉంటుంది. ఇదైతే ఎస్ ఇదైతే నో అన్నది ఉండదు. సో ఎప్పుడు పాజిటివ్గా ఉండి ఎస్ అవును నేను చేయగలను అని అనుకుని దండం పెట్టుకుంటే అది అయిపోతుంది అంతే. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఇఫ్ యూ ఆస్క్ మీ ఇఫ్ ఐఎమ్ ఇన్ స్పిరిచువాలిటీ, ఎస్ ఐఎమ్ ఇన్ స్పిరిచువాలిటీ. ఓకే, మీ ఒక సీరియస్ క్వశ్చన్ అండి ఇది. మీరు ఇప్పటిదాకా మీకు ఎన్నిసార్లు హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి? హార్ట్ స్ట్రోక్స్ అంటే ఇప్పుడు అర్థమైందా క్వశ్చన్? అంటే ఏంటి? నాకు చిన్నప్పుడు హార్ట్ చాలా సార్లు వచ్చి అలా చూస్తే అసలు రోజుకి 50-60 సార్లు వచ్చి ఉంటాయి నాకు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత అలా నేర్చుకున్నట్టున్నారా ఏంటి? లేదు, ఫస్ట్ మా అమ్మగారు చెప్పేవాళ్ళు, తర్వాత మా పిన్ని చెప్పారు నాకు చాలా కాలం. ఆ తర్వాత హేమావతి నేను జాయిన్ అయ్యాను. బట్ బేసిక్గా అంత నచ్చేది కాదు పాటలు. ఐ డోంట్ లైక్ టు సింగ్. అందులో నాకేంటంటే నాకు డాన్స్ ఇష్టం. రంగమణి గారు అని ఆవిడ దగ్గర నేను కూచిపూడిలో జాయిన్ అయ్యాను. సో నాకు డాన్స్ ఎక్కువ ఇష్టం అనమాట. ఈ సింగింగ్ వద్దు అని ఇంట్లో అందరూ పాడతారు. మా అమ్మ వైపు వాళ్ళు అందరూ పాడతారు, అందరూ వైనికులు, రాస్తారు, చాలా బాగా రాస్తారు, కంపోజ్ చేస్తారు. చాలా అంటే ఈ ఆర్ట్స్లో చాలా ఎక్కువ ఇది ఉందన్నమాట, ఇంట్రెస్ట్ ఎక్కువ, అండ్ అంతే టాలెంటెడ్ కూడా. నాకెందుకో అంత ఇష్టం ఉండేది కాదు. బట్ ఇంకా జాయిన్ చేశాక ఏదో ఒకటి చెప్పాలి కదా. ఓ రోజు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఓసారి కిడ్నీ పాడైపోయిందని, ఓ రోజు నేను అసలు మొత్తానికి పారిపోయి శాంతి థియేటర్లో తూరి నేను టికెట్ అది ఎటు వెళ్తున్నానో నాకు అవసరం లేదు, వెళ్ళిపోవాలి, ఆ క్లాస్ మిస్ కొట్టేయాలంతే, అలా వెళ్ళిపోయేదాన్ని. బట్ మా టీచర్ పాపం చాలా పేషెన్స్ ఎక్కువ ఆవిడకి. దగ్గర కూర్చోబెట్టుకుని అలా కాదు నాన్న, అది నాన్న, ఇది నాన్న అని చెప్పి అన్నం కలిపి నోట్లో ముద్దలు పెడుతూ నేర్పించారు. వాళ్ళ పిల్లలతో సమానంగా చూసుకుంటూ నేర్పించారు. నేను ఎప్పుడు ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్. ఓకే, సో మీ ఇంట్లో కూడా లైక్ లిరిక్స్ రాస్తారు అది చెప్పారు కదా, సో వాళ్ళతో ఎప్పుడు కొలాబ్ అవ్వలేదండి మీ ఫ్యామిలీ వాళ్ళతో? లేదు, అంటే ఇది ఎందుకో మరి హాబీగా అయిపోయింది వాళ్ళకి. దే ఆర్ ఇన్ టు డిఫరెంట్ రూట్స్. ఇప్పుడు ఒకళ్ళు సిఏ, ఇంకొకళ్ళు జర్నలిస్ట్, అసిస్టెంట్ చీఫ్ ఎడిటర్, ఇంకొకళ్ళు హ్యుమానిటేరియన్. మా పిన్ని షీస్ ఇన్ టు కన్సల్టింగ్ అండ్ ఆల్. షీ యూస్ టు వర్క్ అబ్రాడ్, ఇప్పుడు వచ్చారు. ఇంకో పిన్ని షీఈస్ అ మ్యాథమెటిషియన్, సో ఇంకో పిన్ని లాయర్. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు బ్రాంచ్లో అలా వెళ్ళిపోయారు. సో అపార్ట్ ఫ్రమ్ మీరు, మీ చెల్లి కాకుండా ఇంకెవరు ఇండస్ట్రీలో లేరు? మీ హస్బెండ్ ఆబ్వియస్లీ ఆయన కాకుండా లేరు. మా నాన్నగారు ఇప్పటికీ డబ్బింగ్ చెప్తూనే ఉన్నారు. హీఈస్ యాక్టివ్ యాక్చువల్లీ. నేను మా చెల్లి చెప్తున్నాము. మా అక్క తను స్టార్ట్ చేసింది ఫస్ట్ డబ్బింగ్. బలేడన్వర్ అని ఈటీవీలో ఒక చిన్నపిల్లల ఇది వచ్చేది, షో వచ్చేది, కార్టూన్ వచ్చేది. తను స్టార్ట్ చేస్తే నేను దాంతోపాటు తోకలా వెళ్ళి చిన్న చిత్కాడ క్యారెక్టర్లు ఏవో పక్కన సైడ్ క్యారెక్టర్లు ఉంటాయి కదా, అలా చెప్పడం స్టార్ట్ చేశాను నేను. మీకు పే చెక్స్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది అయితే? యూకేజీలో స్టార్ట్ అయింది నాకు. ఇండిపెండెంట్. సో కమింగ్ టు సింగింగ్ కెరీర్, యాక్చువల్ సింగింగ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? యాక్చువల్గా అంటే నా ఇంటర్లో స్టార్ట్ అయింది. బట్ ఇలాగ డబ్బింగ్ చెప్పడానికి చెన్నై వెళ్ళాను నేను. సంతోష్ శివన్ గారి మూవీ హేలో అని, చిన్నపిల్లల మూవీ, దానికి నేషనల్ అవార్డ్స్ అవి చాలా వచ్చాయి. చాలా మంచి మూవీ, చాలా హార్ట్ వార్మింగ్ మూవీ. అందులో యాక్చువల్గా మా చెల్లి పాపం మెయిన్ క్యారెక్టర్కి, నేను సైడ్ క్యారెక్టర్కి చెప్పాలి. అది రివర్స్ అయిపోయి నేను మెయిన్ క్యారెక్టర్కి, అది సైడ్ క్యారెక్టర్కి చెప్పడం జరిగింది. అందులో ఆ పిల్ల పాట పాడుతుంది. అప్పుడు జి ఆనంద్ గారు చేశారు దానికి. ఆయన ఎందుకు వేరే వాళ్ళ చేత, పెద్దవాళ్ళ చేత ఇట్లా మిమిక్ చేయించి పాడించడం, ఈ అమ్మాయి పాడుతోంది కదా నేను ట్రై చేస్తాను, పాడలేకపోతే అప్పుడు చూద్దామని పాడించారు. అలా ఫస్ట్ టైం నేను నా 6th క్లాస్లో హేలో అన్న మూవీకి పాట పాడాను. అదే స్టార్టింగ్ అనమాట. అదేం పాట అబ్బా, మనసులోని చిన్న మాట హేలో హేలో అన్నదంట, పరవశాన పులకరించి పాటలెన్ను పాడాలి, ఈ పాట అనమాట. సో ఇట్స్ డబ్బింగ్ మూవీ అండి అది? ఒకేసారి తెలుగు, హిందీ మల్టీలింగ్వల్ చేశారు.
సో అలా మీరు పాడిన తెలుగు సాంగ్ నేను డబ్బింగ్ కూడా తెలుగే చెప్పాను, ఓకే తెలుగు చెప్పి పాట కూడా పాడాను. సో అలా స్టార్ట్ అయింది. బట్ తర్వాత మళ్ళీ ఇంకా నార్మల్ ఇది తర్వాత 10th క్లాస్లో శివలీలల్లో మార్కండేయుడికి పాడాను నేను. అందులో చాలా అష్టకాలు అవి చాలా ఉంటాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి నాకు, పబ్లిక్ ఎగ్జామ్ రాయడం, డబ్బింగ్ థియేటర్కి వెళ్ళడం, చెప్పడం, రాత్రి 2-3 దాకా చెప్పడం, పాడడం, మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2 గంటలు పాడుకోవడం, పొద్దున్నే రిఫర్ చేసుకోవడం, వెళ్ళి ఎగ్జామ్ రాయడం. సో అలాగే పేరెంట్స్ సపోర్టివ్గా ఉండేవారు బాగా. మా అమ్మగారు చాలా ఎక్కువ, మా నాన్నగారు చాలా బిజీగా ఉండేవాళ్ళు. బట్ పాపం తీసుకెళ్ళేవాళ్ళు, ఎందుకంటే ఆయన టీచర్, తెలుగు టీచర్. ఆయనకి పొద్దున్న ఇన్విజిలేషన్స్ ఉంటాయి అన్ని. అలాగే వచ్చేవాళ్ళు ఇద్దరు, అలా వచ్చి అలా కూర్చుని పాపం మా అమ్మగారు పక్కన చిన్న గ్యాప్ వస్తే చదివిస్తూ ఉండేవాళ్ళు, మా నాన్న అలా కూర్చుండేవాళ్ళు, చెప్పిస్తూ ఉండేవాళ్ళు. మా నాన్నగారు పక్కన కూర్చుని ఇలా చెప్పాలి అని చెప్పిస్తుండేవాళ్ళు. పాటలు ఏమన్నా వస్తే మా అమ్మ వచ్చి ఇలా పాడాలి అలా పాడాలని చెప్పి ఈక్వల్గా కష్టపడ్డారు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ కష్టపడ్డారు. నాకేంటి, వాళ్ళు స్కూటర్ మీద తీసుకెళ్ళి నడపాల్సింది వాళ్ళు, కూర్చోవాల్సింది వాళ్ళు, అన్నం పెట్టాల్సింది వాళ్ళు, అన్నీ వాళ్ళే కదా. సో కమింగ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు అఫీషియల్గా లైక్ 2005లో ఆంధ్రుడు మూవీ వచ్చింది కదండి, అందులో సాంగ్ పాడారు, అదే బ్యాక్గ్రౌండ్. సో మళ్ళీ అదే 2006లో శుద్ధ బ్రహ్మ శ్రీరామ్ దాస్ వచ్చింది. సో మీది ఏది అఫీషియల్ సాంగ్ అనుకుంటారు? యాక్చువల్గా అఫీషియల్ సాంగ్ అంటే పెళ్ళాం పిచ్చోడు అని ఒక సినిమా వచ్చింది మన రాజేంద్ర ప్రసాద్ గారిది. అందులో దానికి ఆయన ఇది చేశారు, మ్యూజిక్ చేశారు, దాని టైటిల్ సాంగ్ పాడాను నేను. అంతకంటే ముందర వియనాదిత్య గారు విని నన్ను కళ్యాణిమల్లి గారికి పరిచయం చేస్తే, ఆయన లారెన్స్ గారి సినిమా చేస్తున్నారు అప్పుడు, తెలుగు మూవీ ఒకటి, అందులో పాట పాడాము, కన్ఫర్మ్ అయిపోయింది. ఆ పాట తీసేటప్పుడు నేను వెళ్ళి కలిశాను కూడా, ఈ అమ్మాయి పాడింది అని. అప్పుడు తీసుకెళ్ళి పరిచయం చేశారు, అరే నువ్వు పాడావా, ఇంత చిన్నగా ఉన్నావు, అది ఇది ఏదో మాట్లాడారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ఆగిపోయింది. వచ్చుంటే అది ఫస్ట్ అయి ఉండేది. తర్వాత పెళ్ళాం పిచ్చోడు చాలా ఇంటర్వ్యూస్లో అప్పట్లో నేను చెప్పాను, కానీ అది ఎందుకో నోటీస్లోకి రాలేదు ఎవరికి. పెళ్ళాం పిచ్చోడు నాకు హుక్ లైన్ ఒక్కటే గుర్తుంది, పెళ్ళాం పిచ్చోడు అని ఉంటుంది. చాలా లేతగా ఉంటుంది ఆ వాయిస్ కూడా, అందులో టైటిల్స్ మీద వస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని పవన్ కళ్యాణ్ మలిక్ సార్ సో మళ్ళీ పిలిచి ఆంధ్రుడిలో, అరే నీకు అప్పుడు మిస్ అయిపోయింది, నేను ఇప్పుడు పాడిస్తుందా అని చెప్పి ఈ 2 పాడించారు. ఇంకో పాటకి దేనికో అప్పట్లో బాస్ కూడా చేస్తున్నారు, దానికి ట్రాక్స్ పాడించారు. ట్రాక్స్ పాడాను నేను 2. అదే బాస్ కి ఇద్దరు కంపోజర్స్ ఉంటారు, కానీ కళ్యాణ్ మలిక్ గారు పాడారు మీరు? అవునవును, అదే నాగార్జున గారు, కళ్యాణ్ మలిక్ సార్ చేసిన ఒక పాటకి ట్రాక్ పాడాను నేను, అలా పాడాను. సో ఇది యాక్చువల్గా ఆంధ్రులో పాడింది, అది ఏదో టాంట్ కదా, లైక్ ఐ మీన్ తెలుగు లిరిక్స్ అంటే ప్రాపర్ సాంగ్, మూవీ సాంగ్ కాదు కదా? మూవీ సాంగే అది దేవుడి పాట కాదా అండి? అయ్యో దేవుడి పాటే కదా. దేవుడి పాట మూవీలో ఫస్ట్ టైం ఉందా లేక ముందు ఎప్పుడన్నా ఉందా అని? ఉంది కదా, దాన్నే ఈ అమ్మాయి ఒకసారి పాడు అంటే ఈ అమ్మాయి పాడింది. అదే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే. అవునవును, ఆ పాటే ఇందులో పెట్టారు. సో మళ్ళీ శుద్ధ బ్రహ్మకు వస్తే కీరవాణి గారికి ఎలా అప్రోచ్ అయ్యారు? కళ్యాణ్ మాలిక్ ద్వారా? లేదు, యాక్చువల్గా ఏమైందంటే అప్పుడు కూడా ఏదో డబ్బింగ్ చెప్తున్నాను, నా ఫ్రెండ్ కృష్ణ చైతన్య మీకు తెలుసు, కేసీఎస్, తను ఆ రోజు కోరస్ సింగర్ ఎవరో మిస్ అయ్యారు ఆ రోజు, ఎందుకో సడన్ గా రాలేదు. రాకపోతే ఒకళ్ళు మిస్ అయితే నా ఫ్రెండ్, ఆ మూవీకి కాదు, ఛత్రపతి మూవీకి. నేను ఫస్ట్ పాడింది ఛత్రపతి మూవీకి పాడాను నేను. దానికి పిలిచాడు, ఒకళ్ళు తక్కువ రావే అంటే నేను అరే అట్లా కాదు, ఇట్లా నువ్వు రా, ఫస్ట్ నువ్వు రా. నాకే అంటే పాడాను కానీ ఇలా అందరిలో గ్రూప్లో పాడడం అలా తెలీదు. మేమందరం ఎల్ఎంఏ స్టూడెంట్స్ అనమాట, రామాచారి సార్ స్టూడెంట్స్. సో తను సరే వచ్చేస్తా, తను రమ్మన్నా నేను వచ్చేస్తా, నాకు కూర్చోరాదా అక్కడ చూసుకుందాం, వద్దంటే వాళ్ళే పంపించేస్తారు. సరే వెళ్ళాను. వెళ్తే ఫస్ట్ బిట్ ఇదే, ఊలా 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 ఉల్లాలా ఉల్లాల 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 ఊలా ఉల్లాల ఉల్లాల ఉల్లాల
అని వస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్, శ్రియా శరణ్ గారు వేస్తుంది. అది నేను పాడాను. ఒక్కొక్కళ్ళ చేత ట్రై చేసి నువ్వు బాగా పాడుతున్నావు, పాడు బాగా పాడుతున్నావు అని అది చాలా ట్రాక్స్ తీసుకున్నారనమాట. అది సోలో వాయిస్ లాగా, బట్ చాలా డిఫరెంట్ ట్రాక్స్లో వస్తుంది. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ ఐ సాంగ్ ఫర్ చిత్రపతి. ఇంకా సైమల్టేనియస్గా ఇది జరుగుతుంది. ఇది కూడా ఫస్ట్ ట్రాక్ యాక్చువల్గా శుద్ధ బ్రహ్మ శ్రేయా ఘోషాల్ గారికి ట్రాక్. సో శ్రేయా ఘోషాల్ గారు చేత పాడిద్దామని అనుకున్నారు. నేను పాడాక రాఘవేంద్రరావు సార్ అండ్ కిరాణి సార్ బాగుంది కదా ఉంచేద్దామని. లిటరల్గా చెప్పాలంటే ఇది నా ఒపీనియన్ అండి. అక్కడ స్నేహ గారు అవి పట్టుకుంటారు లైట్లు, అక్కడ మాకు వీడియో సాంగ్ కనబడదు. ఆడియో వచ్చినోడంటే మీకు ఎల్ఎంఏ మ్యూజిక్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయింది కదా ఈటీవీ వాళ్ళు, అదే గుర్తొస్తుంది. మీరు అలా నడుచుకురావడం చాలా బాగుంటుంది అసలు. ఎంత మీరు ప్రణవి సింగర్ అని కొడితే అదే వీడియో వస్తుంది, అంత బ్యూటిఫుల్ గా. నేను అది ఫేమస్ చేసిన అబ్బాయికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలని. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చాను నేను. పబ్లిక్ షోస్ కూడా నేను చేయలే, పర్ఫార్మెన్సెస్ 5 years గ్యాప్ తీసుకున్నాను నేను. సో పర్ఫార్మెన్సెస్ తర్వాత మళ్ళీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ అట్లా వచ్చి ఇలా చేసి అబ్బాయి ఎవరో కానీ పుణ్యాత్ముడు, థ్యాంక్స్ అబ్బా. మంచి వైరల్ అయ్యింది. లేదండి, ఎంత టాలెంట్ ఉన్నా ఎంత ప్యాషన్ ఉన్నా ఏమైనా ఒకళ్ళ సపోర్టో చిన్న లక్కు ఏదో ఒకటి ఉండాలండి. లేకపోతే మీరు ఎంత చేసినా ఏం చేసినా వేస్ట్ అయిపోతుంది. అది ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కరెక్టే కదా. సో నేను ఒక విధంగా అనుకుంటా ఆ అబ్బాయి వల్ల నేను మళ్ళీ ఫేమస్ అయ్యాను. అతను ఎవరో కానీ నిజంగా నేను రోజు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు అబ్బాయి బాగుండాలి, అబ్బాయి ఫ్యామిలీ బాగుండాలని దండం పెట్టుకుంటాను నేను. ఎందుకు అనిపించింది ఆ అబ్బాయికి, అబ్బాయి పెట్టాడు నిజంగా చాలా బాగా పెట్టాడు. నాకు ఆ టైటిల్ కూడా చాలా నచ్చింది. నా స్థాయికి మించిన శక్తికి మించిన టైటిల్ అనిపిస్తుంది. వెన్ సీతాదేవి సాంగ్ హర్ సెల్ఫ్, వాట్ ఆర్ మై వేరే మై ఆ కాలిగోడ్లో రేణు కూడా కాదు నేను. బట్ ద వే హీ సా మీ, ద వే హీ లిసన్ టు మై వాయిస్, ఇట్ ఈస్ వెరీ హంబ్లింగ్. సో నాకు చాలా రోజు గుర్తు చేసుకుంటా నేను. అలా అన్నందుకన్నా నేను చాలా బాగా బతకాలి, చాలా బాగుండాలి, మంచి బిహేవియర్తో ఉండాలని అనుకుంటా నేను. లైక్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అండి అది చూస్తే. లైక్ అందరూ ఒక డ్రెస్సెస్ అదే ఫార్మాట్లో ఉండి, మొన్న సాకిత్ గారు వస్తే వాళ్ళని అడిగా లైక్ ఏంటి ఆ ఫార్మాట్ అయింది డిజైనింగ్ అలా ఎవరు వాళ్ళే అనుకుంటారు అది అని చెప్పారు రామాచారి గారు. అవునండి. సో ఆ సాంగ్ అది పాడించుకుంటూ ఉండలేము. రఘు గారు నవ్వినా కూడా పర్లేదు, మీరు పాడండి. లేదు నవ్వడం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే పాట అడుగుతారు కదా, ఎన్నిసార్లు పాడతావు పొట్టి నువ్వు ఒకటే పాట, పోనీ నువ్వన్నా ఆఫర్ చేయి ఇంకో పాట పాడతానని, లేకపోతే 2-3 రాముడు పాటలు నేర్చుకో అదే ఎందుకు పాడతావు అంటే, లేదు బుజ్జి ఇది లైఫ్ ఇచ్చిన పాట కదా, ఎన్నాళ్ళైనా ఇప్పుడు ఆకలిస్తుందని నువ్వు అన్నం తిన్న మానేస్తావా ఏంటి, అట్లాంటిదే ఈ పాట కూడా అని చెప్తాను నేను. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరీ దత్త ఫలాసన రామ. హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ
థ్యాంక్ యూ సో మచ్. అయ్యో థ్యాంక్ యూ. మీరు స్టార్టింగ్ ఫస్ట్ పల్లవి అప్పుడే ఒక లిరిక్ ఉంటుంది, ఒక్కసారి పాడతారు స్టార్టింగే. శేషతల్ప శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్యమర అని అంటారు. ఇప్పుడు అన్నారు, వీడియోలో కూడా అంటారు. దానికోసం ఆ వింక్ అలా వస్తుంది, దానికోసమే చూస్తా ఉన్నా. సో ఇంకొక డివోషనల్, క్లాసికల్, యూత్ఫుల్ అన్ని జోనర్స్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించిన జోనరా ఏంటి? ఏమో తెలీదు, ఎందుకంటే నాకు ప్రతిదీ లర్నింగ్, నాకు అట్లా నేర్చుకోవడం చాలా ఇష్టం. ఎంత కష్టంగా ఉంటే ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటాను నేను. అరే ఇది రావట్లేదంటే ఒక 2 రోజులు నేను వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ఒక 2 days నాకు టైం ఇవ్వండి, నాకు పాట ఇవ్వండి అని నేర్చుకుని వెళ్ళి పాడిన పాటలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడు కష్టం అని అనుకోలేదు. అరే ఇది చాలా బాగుంది, నేను పాడితే బాగుంటుంది, అది హిట్ అవుతుందా హిట్ అవ్వదా, జనాలకి ఎక్కుతుందా ఎక్కదా, అవన్నీ పక్కన పెట్టేస్తే నాకు ఇష్టం అట్లా పాడడం. సో నాకు ఎప్పుడు కష్టంగా అనుకోలే. బట్ ఛాలెంజింగ్గా అనిపించిన పాటలు అంటే ఏ కొత్త జోనర్ పాడినా నాకు ఛాలెంజింగ్గానే అనిపిస్తుంది. ఇప్పుడు కోటి సార్ సూఫీ ఒక పాట చేశారు. ఏం పాట? ప్రతి కళనాలో నీలా మారే పదే పదే నీతో స్నేహం కోరే నేను తలిచాగా నా శ్వాసగా అడుగులు సాగే నీ వైపుగా నేనెంత ఆపినా నిన్ను చేరదా నా పాదమే తని నా ప్రాణమే. ఇక్కడ రాలేదు నాకు, బట్ అది చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు పాడలే. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లమే అప్పుడు కూడా వచ్చింది. ఒక 2-3 సార్లు నా ప్రాణమే ఇది రావాలన్నమాట. ఫస్ట్ టైం రాలే, సెకండ్ టైం రాలే, థర్డ్ టైం రాలే. అవి ఇట్లా కాదా, ఒక నిమిషం గ్యాప్ తీసుకుందామని ఉండి ప్రాక్టీస్ మళ్ళీ పాడా, వచ్చింది. సో ఇట్లాంటి జోనర్ నేను ఎప్పుడు పాడలే. ఈ జోనర్ చాలా కష్టంగా అనిపించింది. బట్ పాడుతుండగా ఈజీ అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోయింది. అలా అనమాట. ఇలాగే నేర్చుకున్నాను నేను చాలా జోనర్స్, ఇలాగే నేర్చుకున్నాను. ఇప్పుడు అంటే క్లాసికల్ నేర్చుకున్నాను, అన్నీ చేశాను, కానీ సినిమాకి వచ్చేటప్పటికి అట్లా ఉండదు కదా. లైట్ మ్యూజిక్ అంటే ఇంకా లైట్గా అలా పాడాలి, చాలా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, ఆ క్యారెక్టర్ అర్థం చేసుకోవాలి, హీరోయిన్కి తగ్గట్టు వాయిస్ మ్యాచ్ చేసి పాడాలి. ఒక్కొక్కసారి మనం చిన్నపిల్లలం అయిపోతాము, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను పాడేటప్పటికి ఐ వాజ్ ఇన్ మై టీనేజ్. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇంటర్లో అట్లా విల్ బీ ఇన్ టీనేజ్. బట్ ఇప్పుడు శ్రియా గారికో లేకపోతే ఇంకొకళ్ళకో, స్నేహ గారికో పాడాలి, లేకపోతే ఇంకొకళ్ళకి పాడాలి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేయాలి, వాళ్ళ నార్మల్ టాకింగ్ వాయిస్ మ్యాచ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అవన్నీ గుర్తుపెట్టుకొని దానికి అనుగుణంగా పాడాలి. కొంచెం బ్రెయిన్ వర్క్ ఎక్కువ ఉంటుంది. బట్ ప్యాషనేట్గా పాడితే, ప్యాషనేట్గా వర్క్ చేస్తే ఐ థింక్ యూ విల్ అచీవ్ ఇట్. నాట్ ఇమీడియట్లీ, బట్ అదే వెళ్తూ ఉండగా యూ కెన్ డూ ఇట్. ఓకే. సో యూజువల్గా సింగర్స్ ఎలా ఉంటుందంటే, లైక్ మాట్లాడుతున్నప్పుడు ఒక టోన్ వస్తుంది, సో పాడుతున్నప్పుడు ఒక టోన్, అలా ఆబ్వియస్ అది లేదా అట్లా కాదు, కావాలని వాయిస్ మాడ్యులేషన్ చేసి పాడారు కదా. కొంతమందికి సింగింగ్ వాయిస్, నార్మల్ టాకింగ్ వాయిస్ ఒకటేలాగా ఉంటుంది. ఇప్పుడు చిన్మయ్య గారు ఉన్నారు, చాలా స్వీట్గా ఉంటుంది, చాలా హనీ పోసినట్టు, నాకు చాలా ఇష్టమైన సింగర్ ఆవిడ టాకింగ్ వాయిస్ ఎంత హస్కీగా ఉంటుంది, సింగింగ్ వాయిస్ కూడా అలాగే ఉంటుంది. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టు సింగ్ లైక్ దట్. ఇప్పుడు నాది చాలా సూదింగ్గా నేను అనుకుంటా, కానీ పొగర సూదింగ్ వాయిస్ అనుకుంటా అంటే థ్యాంక్ యూ. డబ్బా అయ్యో అంటే తీగలాగా ఉంటుంది అన్నది. అంత నాకు బేస్ వాయిస్లు చాలా ఇష్టం. తీగలా అంటే ఆబ్వియస్లీ మనకు లేనిది మనకు నచ్చుతూ ఉంటుంది కదా, అలా ఉంటుంది. పైకి వెళ్ళేటప్పటికి కొన్ని పాటలు హస్కీగా పాడాలి, అది కష్టంగా ఉంటుంది. నాది టంగ్ లాగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. బట్ చేసి పాడతాము. బట్ ఆవిడకి ఎంత ఈజీగా, ఎంత ఇట్లా వచ్చేస్తుంటుంది కదా. ఐఎమ్ సో ఎన్వియస్. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ అడ్మైర్ హర్ పర్సివరెన్స్. తన
ప్యాషన్ తను చూపించి ఒక ఇది అసలు అట్లాంటి దాంట్లో మనకి కొంచెం వచ్చినా ఒకటి 5% వచ్చినా ఎక్కడుంటామరా మనం అనుకుంటుంటాం అనమాట. నాట్ జస్ట్ మ్యూజిక్ అండి, ఆవిడ యాజ్ ఎ పర్సన్ కూడా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఐ అడ్మైర్ దోస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్స్ యూనో. అట్లా ఉండడం చాలా కష్టం, చాలా మందికి నచ్చదు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా అవ్వరు, బట్ చాలా అఫెండ్ అవుతారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ సెల్ఫ్, నో, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ప్రశాంతంగా పడుకోవాలి కదా నైట్, పొద్దున్న నుంచి రాత్రి దాకా నువ్వేమైనా చేసుకో, కానీ నీకంటూ నీకు మంచిగా ఒక సాటిస్ఫాక్షన్ లేదు, నేను కరెక్ట్ భయపడకుండా ఉండాలి కదా. నాకు అట్లా అనిపిస్తుంది, అట్లా ఉండాలనిపిస్తుంది, అలాగే ఉండాలి. సో మీ అడిగిన క్వశ్చన్కి లేదు, సపరేట్గా కొంతమందికి ఉంటాయి, కలిసిపోయి కొంతమందికి ఉంటాయి. ఓకే, కమింగ్ టు బ్యాక్, లైక్ శ్రీరామ్ దాస్ తర్వాత మళ్ళీ కిరవాణి గారికి యమదొంగ స్ట్రైట్, ఇంకా యమదొంగ శ్రీరామదాస్ సైమల్టేనియస్గా యమదొంగ నడుస్తుంది. సో అందులో పాడా, అందులో యంగ్ అది కూడా బిగ్ ప్రాజెక్ట్, అది 3 అదొకటి పాడా. తర్వాత అదే ఈ పాట ఇంత చెప్పండి, నేను మాట్లాడతాను. అదే అదే రబ్బర్ గాజులకు కూడా చాలా మందిని పాడిచ్చారు. రబ్బర్ గాజులు ఫిమేల్ కి చాలా మందిని పాడిచ్చారు. లాస్ట్ అనమాట నేను పాడింది రబ్బర్ గాజులు. ఆ రోజు అనంత్ శ్రీరామ్ సార్, తర్వాత కిరవాణి సార్ అందరూ ఉన్నారు. సో ఇంకా అది అట్లా అనుకోకుండా ఫిక్స్ అయిపోయింది. బట్ ఫస్ట్ టైం ఒక రొమాంటిక్ సాంగ్ పాడడం, అది ఫస్ట్ టైం కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే మనకేం సపరేటే. సో అది కొంచెం కష్టం అనిపించింది అనమాట, ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్ అవి మనకి రావు, ఎప్పుడు పాడలేదు, ఎంతసేపు ప్యాట్రియాటిక్ సాంగ్స్ లేకపోతే ఈ కర్ణాటక అవే కదా పాడుకునేది. గమ్మున ఇంట్లో ఇట్లా పాటలు పాడతా అంటే తంటారు పాడేసి అంటే అన్నారు, బట్ అంటే మనకు అలవాటు ఉండదు కదా. అరే నువ్వు ఇప్పుడు కూర్చుని ఒక రొమాంటిక్ సాంగ్ పాడు అనరు కదా ఇంట్లో. సో అది కొంచెం కష్టం. బట్ కిరవాణి సార్ చాలా నేర్పించారు నాకు, నేను బాగా నేర్చుకున్నా సార్ దగ్గర వర్క్, ఎలా పాడాలి. నేను చిన్నపిల్లని అని చెప్పలేరు, బాగోదు, ఎట్లా అట్లా కాదు. ఇప్పుడు యంగయ్యమా ఇరగేసుకో అని వస్తుంది, అది నాకు రాదు. నేను యంగయ్యమా ఇలాగే పాడినా, అరే భజన్లా పాడక నాకు రావట్లేదు, నేను ఏం చేయాలి అంటే అలా కాదు, నీకు ఆటో స్టార్టింగ్ సౌండ్ తెలుసా అన్నారు. ఏం చేయాలో తెలియక తెలుసు అని, ఎలా వస్తుంది అని వస్తుంది, అదే పెట్టు అలా వచ్చింది అనమాట నాకు. ఓహో ఇలా పాడితే ఇలా వస్తుంది అనమాట అని అలా నేర్చుకున్నా ఆ సినిమాలో. అండ్ మీకు తెలుసుగా రబ్బర్ గాజులు ఈ పాట తర్వాత ఇంక నువ్వు ముట్టుకుంటే ఇప్పటికీ ఇదేంటంటే చెప్పండి, మీరే చెప్పండి, మీరు పాడండి ఆ పాట, నేను చెప్తా. నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటాను, పట్టుకుంటేనే చుట్టుకుంటా, నువ్వు మర్చిపోతేనే చచ్చిపోతా, నువ్వు గిచ్చుకుంటేనే విచ్చుకుంటాను, మెత్తగుంటే మెత్తగుంటా, నువ్వు దన్నలానే తానే నందనానా, కోలెక్కి ఉంది కోకా-కోలా, ఓలా 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 సయ్యంది చిన్నదాని సీల నాగమల్లి. చాలా ఇష్టమైన పాట. ఇప్పుడు వ్యూయర్స్ కోసం ఈ సాంగ్ పాడింది ప్రణవి గారే, నువ్వు ముట్టుకుంటే పాడింది ప్రణవి గారే. ఎందుకంటున్నానంటే అండి, ఒక 2 years బ్యాక్ ఒక ఇంటర్వ్యూలో మమతా మోహన్ దాస్ గారు పాడితే ఆవిడే పాడారని నాతో ఇంకా డిబేట్లు పెడుతున్నారు. నేను పోస్ట్ చేసుకుంటే లేదు ఇది పాడింది ఒకటి నేను చెప్తాను, ఇంకొకటి వస్తాడు లేదు ఇలా పాడారు మమతా మోహన్ దాస్ పాడారు. సో అందుకని ఇప్పుడు గుర్తుంచుకోండి, నాకు ఇప్పుడు ఎదురుగానే కూర్చున్నారు, ప్రణవి గారే పాడారు, క్లారిటీ వచ్చు. అండ్ నాకు చాలా ఇష్టమైన పాట, అంటే నేను అన్ని పాటలు ఇష్టం, బట్ ఆ 3 సాంగ్స్లో నీకు ఫేవరెట్ ఏదంటే నువ్వు ముట్టుకుంటే అంటా. నేను చాలా బాగుంటుంది ఆ పాట, అందులో ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎంత బాగుంటుంది పాట, గ్రాండియర్గా ఉంటుంది పాట, చాలా మంచి కంపోజిషన్. ఇప్పటిదాకా మీరు పాడిన సాంగ్స్లో మీకు బాగా క్లోజ్ టు హార్ట్ అనిపించిన సాంగ్ ఏది? చాలా ఉన్నాయి, బట్ ఏమో చెప్పలేను, ఎందుకంటే ఏ పాటకు ఆ పాటే స్పెషల్ నాకు. బట్ చాలా కష్టపడి, అంటే చాలా ఇష్టంగా పాడాక నన్ను మ్యూజిక్ డైరెక్టర్ బాగా మెచ్చుకుని నేను అరే ఎంత బాగుంది అని అనుకున్న పాట ఈ పాట, రాజకుమారుడిలో ఒక పాట ఉంటుంది,
చాలా కష్టపడి చేశారు సినిమా, చాలా బాగా చేశారు మ్యూజిక్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా అంత ఆడలేదు. బట్ మ్యూజిక్ వైజ్ సినిమా వైజ్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ మూవీ అనమాట. నవీన్ చంద్ర గారు అండ్ రితు గారు అందులో ఒక పాట పాడాను నేను. ఆ మేఘం వానై కన్నుల్లో నీ కోసం వర్షించేను మనవే చేస్తూ ఉన్నా మన్నించ తప్పుంటే జీవితమే నీదే. ఇలా వస్తుంది స్టార్టింగ్. చాలా మంది మిస్ అయినారు, అంటే హిట్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. దాంతో అది కూడా అలా వెళ్ళిపోయింది. ఇది పాట చాలా, ఇది సోలో యాక్చువల్గా. ఇది తీరం లేని ఓ తుఫాను నావైనా ఇలా దారే లేక ఈ నిషేధి దాటేది ఎలా ఆవేదనెంత భారము బరువైన మదిలోనా ఆనందమంతా బాధగా ఎదురైన నిమిషాన తీరం లేని ఓ తుఫాను నావైనా ఇలా దారే ఇలా ఉంటుంది పాట. ఎంత ఇష్టమో నాకు ఈ పాట అంటే. బట్ చాలా బాధపడ్డాను నేను ఈ పాట. అరే జనాల్లోకి డిజర్వింగ్ పాట. ఇప్పుడు నేను పాడానని కాదు, ఈ పాట ఎవరు పాడినా ఏమైనా ఈ పాట వచ్చుంటే ఎంత బాగుండేది అనిపించింది. చాలా జెన్యూన్గా బాధపడ్డాను నేను. ఈ పాట రావాల్సినంత రీచ్ రాలేదని చాలా బాధపడ్డా. ఇది అచ్చు రాజమణి అన్న చేశారు. అన్న తను నన్ను ఒక చిన్న పిల్లలా చూస్తాడు. తన దగ్గర నేను చాలా వరకు నేర్చుకున్నాను నేను అన్నయ్య దగ్గర. ఈ పాట పాడాక ఇలా బయటకు వచ్చాను స్టూడియోలోంచి, ప్రసాద్ ల్యాబ్లో చేశాము. ఇలా ఎత్తుకుని గిరిగిరిగిరిగిరిగిరా తిప్పేశాడు. ఎంత బాగుపడేవే, ఎంత బాగుపడేవే, ఎంత బాగుపడేవే. మాట్లాడతారు, ముద్దు ముద్దుగా ఉంటుంది, చాలా క్యూట్గా మాట్లాడతారు. సో నాకు ఇంకో పాట ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట, పూత వేసిన లేతమావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటలు కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే, మాటలే వరదలై ఉరకలేస్తున్నవి చెంతను ఉంటే ఉంటే. ఈ పాట చాలా ఇష్టం నాకు. చూసారా, కిరాణి సార్ చేశారు. ఇది సంగమం సినిమా, దానికి గద్దె సింధూర గారు హీరోయిన్. ఆ సినిమాలో పాట ఎంత బాగుంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటుందో. అనంత్ శ్రీరామ్ గారు రాశారు, కిరాణి సార్ చేశారు. ఎంత బాగుంటుందో ఈ పాట. అందులో ఇంకో పాట కూడా పాడాను, పాలరాతి శిల్పానికి ప్రాణం వచ్చి అని ఇంకో పాట అది కూడా కిరాణి సార్తో పాడా. బట్ ఈ పాట పాడాక కిరాణి ఎంత బాగుపడావు అన్నారు. నాకు అంటే అప్పుడు చిన్నపిల్లని కదా, నాకు ఇట్లాంటివన్నీ చాలా బాగా నేను సూపర్ అంటే ఏమో వాళ్ళ ఇంట్లో పిల్లలాగా చిన్నపిల్ల అలా చూసి అలా మాట్లాడితే మనకు కూడా ఒక ఫీలింగ్ వస్తుంది కదా. బట్ జెన్యున్గా చాలా ఇష్టమైన పాట. ఆ రోజు నేను కూడా అరే బాగా పాడని అనిపించింది. చాలా మంచి పాట. తర్వాత ఆయన అక్షయ్ కుమార్ మూవీ చేశారు సార్, సేమ్ ఇలాంటిదే పాట ఆ సినిమాలో కూడా ఉంటుంది అనమాట. ఆ రెండు జామ్, ఈ పాట ఆ పాట జామ్ చేశారు ఒక చోట, ఒక షోలో జామ్ కూడా చేసి పాడారు సార్. ఎంత బాగుంటాయో పాటలు, లిరిక్స్ ఎంత బాగుంటాయి ఈ పాటకి, చాలా బాగుంటుంది. లైక్ గుసగుసలాడే ఒక టూ లైన్స్.
గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా ఏదో జరుగుతోంది అదే ఆనందంలో మరి తెలియని అలజడి అలజడి ఇలా స్లింగ్ షాట్. అలజడి అలజడి అలజడి. వండర్ఫుల్ సాంగ్ అండి. కంపోజిషన్ ఐ మీన్ కొరియోగ్రఫీ కూడా అదొక సూతింగ్ స్లోగా, అంటే వాయిస్ తగ్గట్టు చేశారా కావాలని మేబీ మిమ్మల్ని ఊహించుకునే చేసి ఉంటారేమో అనుకో. మనకంత సీన్ లేదండి. వాళ్ళ ఇంట్లో చాలా చెప్పచ్చు హస్బెండ్స్. లైక్ అప్పటికే మీరంటే ఇష్టం కదా అందుకు. లేదు అంటే కొన్ని 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 పెడతాడు. ఓకే. ఇంట్లో జరిగినవి పెడుతూ ఉంటాడు తను పాటల్లో. చాలా పాటలు ఉన్నాయి అలాగా, కాన్వర్జేషన్స్ కానీ ఇట్లా కూర్చుని మాట్లాడుకోవడం, ఉయ్యాలు అవన్నీ పెడుతూ ఉంటాడు తను. అప్పుడు అనిపిస్తున్నా నువ్వు ఇది పెట్టావు కదా అని, కనిపెట్టేసావా అంటుంటాడు. ఆర్యా 2కి అప్పటికి మీరు పరిచయం అండి లేదా? ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది ఇందులో. ఉప్పెనంత ఈ ప్రేమ సాంగ్లో డ్రీమ్లోకి వెళ్తాడు, లైక్ పడుకుని కీబోర్డ్ మీద పడుకుని డ్రీమ్లోకి వెళ్ళి మళ్ళీ స్పెక్స్ తీసి పెట్టుకుంటాడు, కనబడు. సో మీకు కూడా దూరంగా ఉన్న పక్కన ఉన్న కనబడరు అంటారు కదా. సో ఆ సిచ్యువేషన్ ఏమైనా తీసుకొచ్చి పెట్టుకున్నారు అప్పుడు? అదే లేదు లేదు, నాకు జస్ట్ ఆ మా మ్యూజిక్ అవార్డ్స్ నుంచే పరిచయం. అంతకు ముందర అసలు లైక్ ఆయన కొరియోగ్రఫీ దాంట్లో మీకు నచ్చిన సాంగ్ ఏది? చాలా ఉన్నాయి, చాలా బాగా తీస్తాడు తను. అందరికంటే చాలా డిఫరెంట్గా తీస్తాడు అనిపిస్తుంది. తన ఆలోచనలు, తన అంటే తను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చే విధానము, తను తీసే పాటల్లో కూడా చూడండి అమర్యాద పూర్వకంగా ఉండదు ఎక్కడ. నేను ఇంగ్లీష్ వర్డ్ చెప్దాం అనుకున్నా, మీరు తెలుగు వర్డ్లో అట్లా ఉండదు. అంటే తను కూడా అలా ఎప్పుడు చూడడు. ఇప్పుడు నేను తన్ని ఒరే అంటాను కానీ తను ఇప్పటిదాకా పరిచయం దగ్గర నుంచి ఈ రోజు దాకా, ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు దాకా ఓసే అని ఎప్పుడు అనలే. తనకి రాదు, ఏమన్నా మాట్లాడినాయండి, బట్ అలా తను మాట్లాడు. సో తను తీసే పాటలు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా ఉంటాయి, బట్ యట్ చాలా లవ్లీగా ఉంటాయి. చాలా లవ్లీ మూమెంట్స్ ఉంటాయి హీరో హీరోయిన్స్కి మధ్యలో కానీ, ఒక ఫ్యామిలీ బాండింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం తినకపోతే ఒకటి వేస్తుంది ఇట్లా, వేరే వాళ్ళు సారీ చాలా బాగుంటుంది. అలాంటి బుల్లి మూమెంట్ క్యూట్ చాలా జరుగుతుంటాయి. కొన్ని పెడుతూ ఉంటాడు, కొన్ని వద్దులే అంటున్నా జరుగుతుంటే పెడుతూ ఉంటాడు. బట్ అన్నీ ఇష్టమే నాకు. చలిగా వెళ్ళింది ఇష్టం, బార్బీ డాల్ అది ఇష్టం నాకు. జిల్ సినిమాలో తను నాకు చాలా స్టైలిష్గా ఉంటుంది. సగం సినిమా వాళ్ళు ఫారెన్లో తీశారు, మిగిలిన సారీ సగం పాట ఫారెన్లో తీశారు, మిగిలింది ఇక్కడే తీశారు. ఎక్కడ అంటే లొకేషన్లో చేంజ్ కానీ అట్లా ఉండదు, సేమ్ ఆ ఫారెన్ ఫీల్ అలా కంటిన్యూ అవుతుంది. మ్యాజిక్ చేస్తాడు తను. ఇప్పుడు నేను డబ్బా కొడుతున్నాను నీకు. బట్ అంటే బేసికలీ హీఈస్ అన్ ఓషన్ ఆఫ్ టాలెంట్ తను. ఒకటని కాదు, జస్ట్ డాన్స్ చేయవచ్చు లేదు జస్ట్ నేను మాంటేజ్ చేయవచ్చు అట్లా కాదు. తన కెమెరా వర్క్ వచ్చు, తన పాటలు తను ఎడిటింగ్ చేసుకుంటాడు, బ్యూటిఫుల్గా ఎడిట్ చేస్తాడు. కాస్ట్యూమ్స్ ఆఫ్ కోర్స్ అందరు కొరియోగ్రాఫర్స్ చెప్తారు, కాస్ట్యూమ్ చూస్తాడు, మేకప్ చూస్తాడు, వాళ్ళు చెప్పే ముందర యాక్షన్ చేసి చూపిస్తాడు, అన్నీ చేసి చూపిస్తాడు. తనకి ఇలా కావాలని చెప్పుకుంటాడు. హీస్ అ హోల్ ప్యాకేజ్ అండ్ హీ హ్యాస్ ప్యాషన్ టువర్డ్స్ ఇట్. తను నేర్చుకుంటాడు. ఇప్పుడు కొత్త కెమెరా వచ్చింది అనుకోండి, అక్కడ కూర్చుంటాడు తను వెళ్ళి కూర్చుని ఏంది భయ ఇది ఎట్లా చేస్తారు, ఇది ఇలా చేస్తే ఏంటి, ఇలా చేస్తే ఎట్లా వస్తుంది, హ్యాండ్లింగ్ ఎలా చేయాలి. కొన్ని చాలా పాటలు డైరెక్టర్ లేకపోయినా తను తీసిన పాటలు చాలా ఉన్నాయి. తను తీసిన పాటలు బోల్డ్ ఉన్నాయి. తను ఒక తమిళ్ మూవీకి నకుల్ అన్న హీఈస్ ద హీరో. తను లదాఖ్ తినే వెళ్ళాడు, తినేది ఎంత బాగుంటుంది ఆ పిక్చరైజేషన్, అద్భుతంగా ఉంటుంది. అఫ్ కోర్స్ కెమెరా వెనకాల మేము అందరం బాక్సులు మోసుకుంటూ వెళ్ళి చాలా కష్టపడ్డాం, కానీ అసలు ఎంత రిచ్గా ఉంటుంది. లదాఖ్లో వెళ్ళాను. అసలు మళ్ళీ నేను ఇంకొకసారి నన్ను తీసుకెళ్ళా ఉంటే కొడతానని కూడా చెప్పాను. అమ్మో బాబు అమ్మో. సో చెప్తున్నా తను అట్లా తీస్తాడు, మ్యాజిక్ చేసి పాడేస్తాడు అట్లా. సో
తను ఏం తీసినా నచ్చుతుంది నాకు. బట్ చలోలో ఆ అమ్మాయి వెనకాల పడుతూ పాడతాడు ఆ పాట, చూసి చూడంగానే నచ్చేసావే, ఆ పాట చాలా బాగుంటుంది. అందులో కూడా మా ఇద్దరికి జరిగిన మూమెంట్స్ 2-3 ఉంటాయి. తర్వాత ఇందులో ఏంటి రజనీ కసాండ్రా గారు అండ్ సాయిధరం తేజ్ గారిది ఒక సినిమా ఉంటుంది, ఎస్. అందులో ఆ పాటలో కూడా మా ఇంట్లో జరిగిన 2-3 ఉంటాయి. అంటే తను ఎలా చేస్తాడంటే రియాలిటీని మిక్స్ చేస్తూ చేస్తాడు ఆ పాటలు, అలా తీస్తాడు. అందుకని మనకు నచ్చుతాయి చూడడానికి. సో అంటే ఇష్టమే. సో కమింగ్ టు యువర్ లవబుల్ డాటర్ శ్రద్ధ నారాయణి. నేమ్ ఎవరు మీరు చూస్ చేసుకున్నారు? లైక్ ఇద్దరు కలిపి అనుకున్నారా? లైక్ ఫ్యామిలీ పేరెంట్స్ అలాంటి? లేదు, నేను ఫస్ట్ నాకు వదిలిపెట్టేశాడు. ఇగో నువ్వు కష్టపడి కన్నావు, నువ్వు పేరు పెట్టుకో, నీకే హక్కు ఉంది, నువ్వే పెట్టుకో అన్నాడు. తన పేరు పెద్ద పేరు తనది, కాకపోతే తన పేరు ఏంటంటే లోకవర్షిణి లేలిహాస శ్రీ శ్రద్ధ నారాయణి తన పేరు. శ్రద్ధ నారాయణి అన్నది యాక్చువల్గా మా చెల్లికి అనుకున్న పేరు అన్నమాట, మా పిన్ని కూతురికి అనుకున్న పేరు. తనకి వేరే పేరు పెట్టాం, నారాయణి రంగశ్రీమహి అని పెట్టాం. సో దానికి నారాయణి కలవాలి, ఇద్దరు బాగుండాలి, ఇద్దరు పిల్లలు అని. ఎందుకంటే తను నాకు ఫస్ట్ డాటర్ లాగా, తను పుట్టిన దగ్గర నుంచి చూసాం. నాకు ఎప్పుడు మా శ్రీమహి ఫస్ట్. ఇప్పుడు మన చేతిలో పెరిగిన పిల్లలు ఉంటారు కదా, సో లేదు దాన్ని ఇట్లా పెట్టాలి, బాగుంటుంది, దానిలాగా ఇది కూడా మంచిగా ఉండాలి, బాగా చదవాలి అని దాని పేరు శ్రద్ధ నారాయణ. ఈ లోకవర్షిని రఘు చెప్పారు, లలిహాస పెట్టినారు. సో మీరు ఎప్పుడైనా లలిబీస్ పాడతారా లైక్ పాపకి? అంటే ఎలాగా ఒక ఫిల్మీ వర్షన్ లో వస్తుందా లేక మదర్ టోన్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది? మదర్ టోన్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికోసం మేము రాసుకున్న పాటలు కూడా ఉన్నాయి. దానికోసం మేము బుజ్జు పాటలు కూడా రాసాం. మా ఇంట్లో పుట్టింది చిన్ని బఠానీ, చిట్టి బఠానీ, పొట్టి బఠానీ అనే దానికి 2-3 పాటలు ఉన్నాయి. చిన్నారి తల్లి అని ఇంకో పాట ఉంటాయి. ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఒక చిన్న డైరీ పెట్టుకుని అందులో ఏవో తనకు అనుకున్న పేర్లు, తను పుట్టిన దగ్గర నుంచి 16 years వచ్చేంత వరకు ఏం పెట్టాలి, ఎలా ఉండాలి, ఏం వేసి పెంచాలి, ఊరికే అలా. సండే వస్తే చక్కెర పొంగల్ పెట్టాలి, తలస్నానం పోసి చక్కెర పొంగల్ పెట్టాలి, వారానికి 2 సార్లు పెసరట్టు ఖచ్చితంగా పెట్టాలి ఆడపిల్లలకి, అన్నీ ఉంటాయి అన్నమాట. అదే డైరీలో ఇలా 2-3 పాటలు కూడా ఉంటాయి అలా. ఐ మీన్ ఎన్ని ఇయర్స్ అండి పాపకి? ఇప్పుడు 6 అండి. 6 years తనకి. లైక్ ఏదైనా ఒక సాంగ్ మీ పాపకి డెడికేట్ చేయాలనుకుంటే మీ సాంగ్స్ చేస్తారు? నా సాంగ్స్లోనా? నా మైండ్లో ఒకటి ఉన్నది, మరి చేస్తారు? మీరే చెప్పండి, నేను ఎప్పుడు అలా అనుకోలేదు. అవునవునవును, ఎస్ ఆఫ్ కోర్స్ రిలేటబుల్ కూడా కదా, వెరీ వెరీ వెరీ. ఎందుకంటే తను పాప పుట్టాక చాలా కష్టపడింది. తనకి ఇక్కడ పొట్టకి దీనికి సంబంధించి పైప్లో ఒక చిన్న మూతలాగా ఉంటుంది మనకి. మనం ఇలా తిన్న వెంటనే మూత ఇలా మూసుకుపోతుంది అనమాట. మళ్ళీ ఫుడ్ మనకి బయటికి రాదు. అది తనకి డెవలప్ అవ్వలేదు. చిన్నప్పుడు తెలియలేదు మాకు. అరే పాలు తాగుతుంది ఇలా బయటకు వచ్చేస్తున్నాయి, బేబీ ఏమో నల్లగా అయిపోతుంది, పెదాలన్నీ మొత్తం బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకుని చాలా చాలా హాస్పిటల్స్కి తిప్పాము, అందరికీ చూపించాము. అందరూ నేసల్ ప్రాబ్లం అంటున్నారు కానీ ఎవరు ఈ ఇష్యూ అడ్రస్ చేయట్లేదు. లేదు, అంత చిన్న పిల్లలకి ఏం చేస్తారు? చాలా మందికి యాసిడ్ రిఫ్లెక్స్, ఇది మీరు జస్ట్ నేజల్ డ్రాప్స్ వేయండి ఏవో చెప్తున్నారు, బట్ అవ్వట్లేదు. ఒకసారి ఊపిరాడక నైట్ 2 o'clockకి 3 o'clockకి తీసుకెళ్ళిపోయే వాళ్ళము. చూస్తేనేమో ఇది నేజల్ డ్రాప్స్ అని జస్ట్ నేజల్ డ్రాప్స్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఇలా కాదని బెంగళూరులో డాక్టర్ చిదానంద్ గారు అని చిగురు క్లినిక్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన చూసి ఇది ఇట్లా అయ్యింది శ్రద్ధకి, ఇలా కాదు మెల్లగా తనకి డెవలప్ అవుతుంది, అప్పటిదాకా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఫస్ట్ 2 years పడుతుంది అన్నారు తనకి అదంతా డెవలప్ అయ్యారు. బట్ ఆయన ఏమో మరి మిరాక్యులస్, ఆయన చేతి మహత్యం, ఆయన హీఈస్ అవర్ గాడ్. డాక్టర్ చిదానంద్ ఈజ్ అవర్ గాడ్, నథింగ్ మోర్ టు సే అబౌట్ ఇట్. ఆయన మా అమ్మాయికి చిన్న ఒక్క ట్యాబ్లెట్తో తగ్గించారు. నాకు డైట్ చేంజ్ చేశారు.
తనకి నేను టాబ్లెట్స్ ఎక్కువ ఇవ్వను, సిరప్స్ ఎక్కువ ఇవ్వను, మందులు తన బాడీలో నింపద్దు, బికాజ్ షీఈ్ అ డేస్ బేబీ. ఇలాగే ఉంటే ఏమవుతుందో మనం చెప్పలేం. సో తనకు ఒకటే ఒక గ్యాస్ టాబ్లెట్ అండి, చిన్న గ్యాస్ టాబ్లెట్ ఇచ్చి నాకు డైట్ చేంజ్ చేసి, తనకి ప్రోటీన్ ఎలర్జీ ఉంది కాబట్టి నేను ప్రోటీన్ తీసుకోకుండా ఆల్మోస్ట్ 1.5 year ఐ వాజ్ ఒకటే ఒక స్పూన్ ఇంత పెద్ద గ్లాస్ వాటర్లో ఒక స్పూన్ కర్డ్ వేసి అది తిప్పేసి అది అన్నంలో వేసుకొని తినాలి నేను, అంతే. లిటరల్లీ వాటర్ పోసుకుని తాగి తిన్నాను నేను. బికాజ్ ఎంతమంది డాక్టర్స్ ఉంటారు ఇలా చెప్పేవాళ్ళు, పిల్లల్ని కష్టపెట్టకూడదు, మీరు కష్టపడి తన్ని బాగా చూడండి, తన్ని కంఫర్టబుల్గా ఉంచాలి కదా. సో వీ యూస్ టు హోల్డ్ హర్ లైక్ దిస్ ఓన్లీ. తను పాలు తాగిన వెంటనే ఇలా ఉండేవాళ్ళం అనమాట. నేను, మా అమ్మ, మా పిన్ని, మా చిన్న పిన్ని, ఈవెన్ మా చెల్లి శ్రీమహి, తనకి షీ వాజ్ 5 years old ఎట్ దట్ టైం, 5-6 అంతే. తను నైట్ అంతా కూర్చొని తను కూడా చూసేది, అంటే అందరం వంతులు వేసుకునే వాళ్ళం అనమాట. ఇలాగే ఉండేది, తను ఇలాగే పడుకొని ఉండేది మా అమ్మాయి. పొద్దున్నటికి తనకు అరిగి మెల్లగా ఒక 2 o'clock 3 o'clock అప్పుడు పడుకుంటే అప్పుడు ఉయ్యాల్లో పడుకోబెట్టి చాలా కష్టపడింది. మన కష్టం ఎంత, వాళ్ళ కష్టం ఉందా? జస్ట్ నేను 1 year కదా తిన్నది అట్లాగా, బట్ తను కష్టపడింది. అందుకే నాకు చాలా చాలా తను చూసి నేను చాలా నేర్చుకుంటూ ఉంటా తెలుసా. తను ఒక పాయింట్ పట్టుకుందంటే, తననే కాదండి ఏ పిల్లలైనా ఒక పాయింట్ పట్టుకున్నారంటే దాని మీద వాళ్ళకు ఉండే ఫోకస్, వాళ్ళకుండే ఆ ప్యాషన్, అది వచ్చేంత వరకు వాళ్ళు కూర్చుంటారు చూడండి. ఆ వాళ్ళకున్న ఆ చిన్న దాంట్లో మనకి 0.1% ఉన్నా మనం ఎక్కడో ఉంటాం. చాలా నేర్చుకుంటా. ఎవ్రీ డే ఐ లెర్న్ ఫ్రమ్ హర్. ఎప్పుడు తను సాడ్ అవ్వదు, ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వదు, ఎప్పుడు నువ్వు ఎప్పుడు ఇంతే అని ఎప్పుడు అనగా మేము చూడలేదు. మా అమ్మాయిని ఎప్పుడు ఏడవగా చూడలేదు. ఎంత పెద్ద దెబ్బ తగిలినా పర్లేదమ్మా, తగ్గిపోతుందిలే, ఏం కాలే. చాలా విపరీతమైన యాక్టివ్. కాకపోతే ఏంటంటే తనకి ఇప్పుడు ఎన్ని కష్టాలున్నా, ఇప్పుడు తన ప్రాణానికి అదే ఎక్కువ కష్టం. తను నైట్ అంతా పడుకోదు, పొద్దున్న పడుకుంటుంది. తను పుట్టిన దగ్గర నుంచి అంతే శ్రద్ధ. దానికి మందులేం లేవు, వాడలేం, అది న్యాచురల్గా పోవాలి. ఎప్పుడు పోతుంది? ఒక 7-8 years, 5-6-7 years అలా ఉన్నప్పుడు పోతుందన్నారు. ఒక్కొక్కసారి తను 2 days పడుకోదు, 2 days పడుకోదు, కానీ విపరీతమైన యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. తను చదువుకుంటుంది. ఏం చేయాలో తెలియక చదువు చెప్పడం మొదలుపెట్టాం మేము. తనకి 11 months ఉన్న దగ్గర నుంచి మా అమ్మ చదువు చెప్పడం మొదలుపెట్టింది. తనకి 1.5 year వచ్చేటప్పటికి షీ యూస్ టు రీడ్ తెలుగు పేపర్, చక్కగా చదివేది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పాడేది కదా, బట్ అంటే చెప్తున్నా, ఎందుకంటే పిల్లలు చుట్టూ ఉన్న పిల్లలకి వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇవన్నీ వాళ్ళకి వచ్చినా రాకపోయినా మళ్ళీ అక్కడి నుంచి నేర్చుకుంటారు కదా, ఇవి లైట్ తీసుకుంటారు. వాళ్ళకి రోజు చెప్తూ ఉండాలి. తను చదివేసేది తెలుగు పేపర్, చదివేసేది ఇంగ్లీష్, చదివేసేది. ఫారినర్లో మాట్లాడుతుంది అది ఇంగ్లీష్. మేము ఎప్పుడూ ఇంగ్లీష్ నేర్పించలే, ఆ టీవీలో చూసి లేకపోతే ఇక్కడ మేము పేపర్ చదువుకుని అది చేసి అలా నేర్చుకుంది. తనకున్న కష్టాన్ని తను ఈ విధంగా డైవర్ట్ చేసుకుంది. ఈ విధంగా డైవర్ట్ చేసుకుని ఎంత నేర్చుకుంది, ఎంత బాగా తయారైంది. అలాంటిది మనం ఎందుకు చేయమనిపిస్తుంది? ఇంత ఏళ్ళు వచ్చి ఇంత పెద్దవాళ్ళమయ్యి, అరే చిన్నగా ఇట్లా వస్తే ఇంత ఏడ్చేస్తున్నాము, ఇంత చేస్తున్నాము, దాన్ని చూసి నేర్చుకోలేమా కదా. తను అక్కడి దాకా వెళ్ళి అమ్మో ఏమైపోతుందో అన్న దాంట్లోంచి ఇక్కడి దాకా వచ్చి తను అదే నిద్ర సైకిల్ అంతే కష్టపడి చదువుకుంటోంది, బాగా చదువుతుంది. తను స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళదు. చాలా మంచి స్కూల్ అది, సభ్యత, మూసాపేటలో ఉంటుంది సభ్యత స్కూల్. అందులో వేసాం మేము తనని. ఎంత మంచి టీచర్స్, ఎంత మంచి ప్రిన్సిపల్, చాలా కైండ్గా ఉంటారు అక్కడ, చాలా కైండ్గా ఉంటారు. తిన ప్రాబ్లం తెలుసు, వాళ్ళు ఎలవ్ చేస్తారు. తను 10:30కి వెళ్ళనియండి, 11:30కి వెళ్ళనియండి, ఎలవ్ చేస్తారు. తను మిస్ అయిపోయినవన్నీ మళ్ళీ చెప్తారు, మళ్ళీ క్లాసెస్ తీసుకుంటారు. తను ఒక్కొక్కసారి 20 days అలా స్కూల్కి వెళ్ళదు. ఇప్పటికీ 20 days నుంచి స్కూల్కి వెళ్ళట్లే. తనకు వైరల్ ఫీవర్ వచ్చింది, తను వెళ్ళలే. తర్వాత ఏదో చిన్న ఇష్యూ వచ్చింది, వెళ్ళలే. బట్ రోజు చదువుకుంటుంది కూర్చొని, వెళ్తుంది, ఎగ్జామ్స్ రాస్తుంది, top 3 top 4 లేకపోతే పోనీ అలా లేకపోయినా చక్కగా రాస్తుంది, మంచిగా రాస్తుంది. సో అట్లాంటి పర్సెవరెన్స్ మనకు ఉండాలి కదా. సో ఐ థింక్ చిల్డ్రన్ ఆర్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, యూనో. అరే మీరు ట్రాక్ తప్పుతున్నారా, ఇట్లా ఉండండి అని చెప్పడానికని దేవుడు మనకి పిల్లల్ని పంపిస్తాడు అనిపిస్తుంది నాకు. ఓకే,
మీకు లైక్ నంది అవార్డ్స్ వచ్చినాయి, భారతముని అవార్డ్, లైక్ ఇంకా చాలా అవార్డ్స్ వచ్చాయి కదా, లైక్ ఇంకా ఏదో మిస్ అయ్యాను ఫీలింగ్ ఉన్నదా ఇప్పటికి? లేదండి, లేదు. నేను ఎప్పుడు దేనికి రిగ్రెట్ అవ్వను, ఏది కోరుకోను. నాకు ఎప్పుడు సింపుల్గా అంటే చిన్నప్పటి నుంచి ఇంతే, అంటే ఇప్పుడు లేటర్ ఆన్ స్టేజెస్లో డెవలప్ చేసుకున్నది కాదు. నాకు ఎప్పుడూ దేని మీద పెద్దగా ఇట్లా ఆశ కానీ మోజు నాకు కావాలి అట్లా ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాకు ఇది వచ్చింది, ఈ ఆపర్చునిటీ, దాన్ని ఫుల్గా ఉపయోగించుకోవాలి. నంది అవార్డు వచ్చిందా, గుడ్. దాంతోపాటు బాధ్యత కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక నంది అవార్డు వచ్చింది, లేకపోతే ఇంకోటి వచ్చినప్పుడు నువ్వు ఇంకెంత బాగా పాడాలి. బాగా పాడామని ఎంకరేజ్ చేయడానికి కదా ఇచ్చారు. నాకు నంది అవార్డు వచ్చేసింది, ఇంకా చాలే, నేను నేర్చుకోక్కర్లేదు, నేను ఎలా పాడినా తీసుకుంటారు అనుకోకూడదు కదా. సో నాకు ఆ భయం ఉంటుంది. నేను ఎప్పుడు ఆ భయాన్ని నేను దగ్గర పెట్టుకుంటాను, లేకపోతే కళ్ళు నెత్తి మీద ఉంటాయి. సో నంది అవార్డు వచ్చినా, ఇంకోటి వచ్చినా, భరతముని అవార్డు వచ్చినా, లేకపోతే ఇంకోటి ఏదో వచ్చినా, స్టేట్ అవార్డు వచ్చినా, ఏమొచ్చినా అది నీకు బాధ్యతని గుర్తు చేసేదిలాగా ఉండాలి, కానీ నెత్తి మీదకి ఇంకోటి కొమ్ములు వచ్చేలాగా ఉండకూడదు అన్నది నా ఉద్దేశం. సో నాకు ఎప్పుడూ లేదు. వచ్చిందా వెరీ హ్యాపీ, రాలేదా ఇంకొంచెం కష్టపడదాం, దాని గురించి కాదు, నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికి. సో ఓకే. సో ఒక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడు టార్గెట్ చేసి చెప్పట్లే, ఇప్పుడు అప్కమింగ్ సింగర్స్ వస్తున్నారు, లైక్ రియాలిటీ షోస్లో పాడుతున్నారు, వాళ్ళు ఇంకా డైరెక్ట్గా మూవీస్లో పాడకుండానే ఇంకా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు. లైక్ షోస్లోకి వెళ్ళి, ఈవెంట్స్లోకి వెళ్ళి, ఏదో ఒక పబ్స్లో అనుకోవచ్చు. లైక్ అంటే వాళ్ళు ఏంటి ఒక ఫేమ్ కోసం చూస్తున్నారా, లేక లేదు సినిమా ఇండస్ట్రీలో రికార్డింగ్స్ కావాలి అని చూస్తారా? మంచి క్వశ్చన్ ఇది యాక్చువల్గా, బట్ నాకు రాంగ్ క్వశ్చన్ అనుకుంటా. ఎందుకంటే నేను 5 years అయింది, 5 years నేను గ్యాప్ తీసుకున్నాను. అంతలో చాలామంది వచ్చారు, నేను ఎవరితోనూ అసోసియేట్ లేను. బట్ నేను గమనించిన దాన్ని బట్టి చాలామంది ప్యాషనేట్గా వస్తున్నారు. ఇప్పుడు బ్యాండ్స్ పెట్టుకొనియండి, లేకపోతే షోస్ పాడనియండి, ఏమో ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటారేమో ఫేమ్ కావాలి అని, కానీ అందులో తప్పేం లేదే. ఫేమ్ ఇప్పుడు ఎవరికి ఉండదు. అరే నేను ఒక పని చేస్తున్నాను, నాకు గుర్తింపు రావాలనే కదా చేస్తారు. ఏదో గుప్త నిధుల్లాగా, లేకపోతే మనం ఇక్కడ ఇది చేసేసి వెళ్ళిపోదాం అనే ఉండదు కదా. సో ఫేమ్ కోసం అనుకుని రావడంలో తప్పు లేదని నాకు అనిపిస్తుంది. అండ్ అనుకునే రావాలి, ఒక గోల్ లేకపోతే ఇది మనం ఇదంతా ఈ కష్టం పడలేము. సో ఫేమ్ కోసం రండి, నేమ్ కోసం రండి, అంత కష్టమూ పడండి, అంత ప్యాషనేట్గానే ఉన్నది. ఒకసారి వచ్చాక బాధ్యతగా ఉండమని చెప్తాను నేను, అంతే, ఏదైనా సలహా అడిగితే. బట్ నేను గమనించినంత మటుకు చాలామంది ప్యాషనేట్గా వస్తున్నారు, చాలా ఇష్టంతో వస్తున్నారు, చక్కగా పాడాలని వస్తున్నారు. అఫ్కోర్స్ కొంతమందికి మ్యూజిక్ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది, వస్తే వెళ్ళండి, గుడ్, ఇంకా మంచిది. ఓకే. సో ఇండస్ట్రీలో ఈ రెమ్యునరేషన్స్ అనేది డిఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి కదండి, పేమెంట్స్ అక్కడ. సో లైక్ ఒకప్పుడు మీకు మీకు చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, అప్పటికి కొన్ని ఆల్బమ్స్ అవి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఒక ప్రొడక్షన్ హౌస్ కానీ వచ్చి కొన్ని సాంగ్స్ ఇచ్చి మీకు ఇంతే పే చేస్తా ఉన్నా, లేదు మీ స్టాండ్ తీసుకోలేదా, లైక్ నేను ఆల్రెడీ చాలా మంచి సాంగ్స్ పాడాను, నాకు ఇంత ఇస్తేనే వస్తాను అని అన్నట్టు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నైవ్ ఎట్ దట్ టైమ్ అండ్ ఐ వాజ్ డ్యామ్ స్ట్రైట్ ఫార్వర్డ్. నాకు అంటే ఇది మాట్లాడచ్చా మాట్లాడకూడదా అట్లాంటివి నాకు అప్పుడు ఏం లేవు. అంత లౌక్యం నాకు అప్పుడు లేదు, అంత జ్ఞానం కూడా నాకు లేదు. ఎందుకంటే నేనేమి ఒక విధంగా చెప్పాలంటే నేను కష్టపడకుండానే వచ్చాను ఇండస్ట్రీలోకి. అనుకోకుండా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ నేను కష్టపడలేదని నేను చెప్పట్లా, బట్ నాకు ఒక ఆపర్చునిటీ అడగకుండా వచ్చింది నా దగ్గరికి. సో ఆ తర్వాత నేను కష్టపడ్డాను, బట్ ఇంత అడగాలి అంత అడగాలని లేదు. నాకు తెలిసే టైంకి అరే ఉంది కదా, ఎందుకు. నేను చూసింది ఏంటంటే వేరే ఇండస్ట్రీస్ నుంచి మీరు పిలిపించుకొని పాడిస్తున్నారు, వాళ్ళకి ల్యాక్స్ పే చేస్తున్నారు, ఇక్కడ మేము అదే వర్క్ చేస్తున్నాము, అన్నే హిట్స్ పాడుతున్నాము, అన్నే చేస్తున్నాము. వై ఆర్ యూ నాట్ పేయింగ్ అస్? Because you are taking your job as a job and you are seeing it as a hobby for me. It is not a hobby, it is not a joke. నీలాగే నేను కష్టపడతాను, నీకు జాబ్ అయినప్పుడు నాకు హాబీ కాదు అది, నాకు కూడా జాబే. అలా ఎందుకు చూస్తున్నావు అని అడిగాను నేను. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్. ఇప్పుడున్న నా మైండ్ సెట్కి మాట్లాడుంటే వేరేలాగా మాట్లాడి ఉండేదాన్నేమో, అదే టాపిక్ మాట్లాడేదాన్ని, బట్ వేరే విధంగా కన్వే చేసి ఉండేదాన్నేమో. అది నేను మాట్లాడాలని నేను అనుకున్నాను, బట్ అది అన్ఫార్చునేట్లీ వేరేలాగా వచ్చి అది కాంట్రవర్సీ అయింది.
ఓకే అదే బట్ ఎప్పుడు నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వాల అది మాట్లాడినందుకు. బికాస్ దాని తర్వాత చాలా మందికి పేమెంట్స్ పెరిగినాయి, అందరూ బతుకుతున్నారు. బికాజ్ నేను ఇప్పుడు చూడండి, నేను ప్లేబ్యాక్ సింగర్ని, నేను ఎక్కువ రికార్డింగ్స్ మీద రిలే అవుతాను షోస్ కంటే ఎక్కువ. బట్ నా బ్రెడ్ అండ్ బటర్ పోయినట్టే కదా, నువ్వు నా చేత వర్క్ చేయించుకుంటున్నావు, నువ్వు పాడుతున్నావు. నేను ఒకటే చెప్తానండి, చిన్న సినిమాలైనా పెద్ద పెద్ద సినిమాలైనా ఓకే, వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, బట్ దే ఆర్ నాట్ గివింగ్. సో దానికి చాలా కన్స్ట్రెంట్స్ ఉండొచ్చండి. మా దగ్గరకు వచ్చినప్పటికి పాపం వాళ్ళకి నిజంగానే జెన్యున్గా డబ్బులు అయిపోయి ఉండొచ్చు, వాళ్ళకి చెప్పలేము. నేను ఒకటే చెప్తానండి, ఇప్పుడు నేను కొంతమందికి పాడతాను, నాకు నిజంగా పాట నచ్చితే వెళ్ళి పాడతాను, పాడేం చెప్తాను అన్న నేను పాడుతున్నాను మీకు, ఓకే మీరు ఎంత ఎఫర్ట్ చేయగలరో అంత ఇవ్వండి, నేను బేసిక్గా తీసుకునే పేమెంట్ ఇంత, దీన్ని నన్ను అవమానించకుండా ఇవ్వండి ప్లీజ్. బికాజ్ అది ఇన్సల్టే కదండి ఒక విధంగా. యు ఆర్ నాట్ పేయింగ్ కన్వీనియన్సెస్, నీ వర్క్ చేయడానికే కదా నేను వస్తున్నాను, కన్వీనియన్స్ ఇవ్వాలి కదా. చాలామంది కన్వీనియన్సెస్ ఇవ్వరు. సో నువ్వు కన్వీనియన్స్ ఇవ్వకన్నా ఇది ఇవ్వు, నేను అంతే కష్టపడి పాడతా. 1 గంట 2 గంటల రోజంతా ఉండమని పాడమంటావా, నేను పాడతా అన్నా, ఐ విల్ సింగ్, అంత బాగానూ అవుట్పుట్ ఇస్తాను. బట్ డోంట్ ఇన్సల్ట్ మీ లైక్ ఇట్ ఈస్ మై హాబీ. అదే నేను చెప్తాను ఎవరికైనా. కొంతమందికి ఇదివరకు నేను చెప్పినవి కూడా ఉన్నాయి, ఏంటంటే అన్న చేసుకోండి పాట, మీ దగ్గర అస్సలు డబ్బులు లేవు, మరి డర్ట్ పూర్ అయిపోయారు ఈ సినిమా తీసి, ఇవ్వద్దు. సినిమా వస్తుంది, పాట హిట్ అవుతుంది, వస్తాయి కదా డబ్బులు, అప్పుడు ఇవ్వండి నాకు, స్టార్టింగ్ అప్పుడు ఇవ్వండి నాకు, బట్ ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే నేను అంతే కష్టపడ్డాను కాబట్టి నేను తీసుకున్నాను, తప్పు కాదుగా. చాలా మంది అంటారు, అరే ఎంత పొగరుగా మాట్లాడింది, దీనికి అంత పొగరు, అంత సీన్ ఉందా అంటే ఉంది. నా వర్త్ ఇది, నా వర్త్ నువ్వు గుర్తించలేదు కాబట్టి చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టింది. నేను చెప్తున్నప్పుడన్నా నువ్వు ఇవ్వాలి కదా, ఎందుకంటే నువ్వు కూడా అదే ఫీల్డ్లో ఉన్నావు, అంతే కష్టపడుతున్నావు, కష్టాలు చూస్తున్నావు కదా. చూస్తూ ఒక అమ్మాయి అబ్బాయి పక్కన జెండర్ పక్కన పెట్టండి, ఒక సింగర్ వచ్చింది నా వర్త్ అన్నప్పుడు నువ్వు గౌరవించాలి. లేదంటే అంత ఇవ్వలేమండి, మాకు ఇంతే బడ్జెట్ ఉందని చెప్పండి, నచ్చితే వచ్చి పాడతాం కదా, అంతేగాని ఇన్సల్టింగ్గా మాట్లాడకూడదు కదా. దట్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్. ఇప్పుడు చూడండి, నేను ఆ ఇంటర్వ్యూ ఇచ్చే ముందర చాలామంది పెద్ద సింగర్స్ అదే విషయం చెప్పారు. నా బ్యాడ్ లక్ ఏంటంటే నాదొక్కటి హైలైట్ అయ్యి వచ్చింది. ఏం చేస్తాం ఇప్పుడు, ఇప్పటికీ వాళ్ళు వారానికి ఒకసారి వేస్తూ ఉంటారు, ఆ ఒక్క బిట్ వేయాల్సిన అవసరం లేదు. నీకు దాని మించి నీకు నీకు రెవెన్యూ వస్తుంది. నా పేరు నువ్వు వన్స్ టిక్కర్ మీద నా పేరు వేసుకొని ప్రణవి ఆచార్య ఇట్లా అంది అని టిక్కర్ మీద నా పేరు వచ్చిందంటే నీకు అక్కడ నువ్వు నా మీద బతుకుతున్నావు, అవునా కదా? నీకు అక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, అవునా కదా? సో ఇట్ ఈస్ నాట్ ఆన్ మీ, ఇట్ ఈస్ ఆన్ యూ. నేనెందుకు భయపడాలి, నేనెందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వాలి, నేనేం తప్పు చెప్పలే, నేనేం మాట్లాడలే. ఇంకా విన్నవాళ్ళు అరే ఈ పిల్లకి పొగరు మనం పిలవద్దు అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం, అది నేనేం చేయలేను. ఎందుకంటే వాళ్ళకి సిచ్యువేషన్ తెలిసి నువ్వు పిలవలేదంటే ఇంకా నీ ఇష్టం బ్రో, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం బ్రో. ఓకే, సో లైక్ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అండి ఇది. ఆడియన్స్ లైక్ మీ ఒకటి ఏంటంటే, మీ పేరు ఒక సాంగ్ పేరు మీద లైక్ ఆల్బమ్ మీద చూసుకుంటే ఒక సాంగ్ మీద మీ పేరు ఉన్నది. సో జనాలు ఫిక్స్ అయిపోతారు, ఇంకా మీరే పాడారు, ఓకే ఈ సాంగ్ ప్రణవి పాడారు అని. కానీ లైక్ మీరు యాక్చువల్గా మాకు తెలిసింది ఏంటంటే, మీరు చాలా పాటలకి మీరు పాడినట్టు పాడి కానీ నేమ్స్ మాత్రం వేరే వాళ్ళు క్రెడిట్ చేశారు. కొన్ని ఉంటాయండి, ఇప్పుడు నాకు ఒకదానికే కాదండి, ఇదిగోండి ఇంతమందికి ఉన్నాయి తెలుసా. అది మీకు చెప్తారా ముందే? కూడా ఉన్నాయి, అది మీకు చెప్తారా ముందే? కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. ఏం చేయలేమండి. ఇప్పుడు చూడండి, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ని పక్కన పెడితే ఇప్పుడు వస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు. ఇదివరకు అక్కడక్కడ ఉండేది. అప్పట్లో ఈ లేబుల్ ఉన్న సింగర్స్ని పాడించుకుంటే రీచ్ ఎక్కువ ఉంటుంది, పాట తొందరగా వెళ్ళిపోతుంది, లేదంటే సినిమా హిట్ అవుతుంది, అట్లాంటివి ఉండేవండి. బట్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు అప్పట్లో కూడా ఉన్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కంపోజిషన్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, ఇది ఎవ్వరు పాడినా ఇది రీచ్ అవుతుందని ఉంటుంది. సో జెన్యున్గా ఏ పాటకి ఆ పాట పాడే చేసుకుంటున్నారు. కొన్ని పొరపాటున పాడుతూ ఉంటాయి, కొన్ని కావాలని చేసుకున్నారేమో. ఉన్నాయి, లేవని నేను చెప్పను, బట్ ఉన్నాయి. బట్ ఉండకుండా ఉంటే బాగుంటుంది. ఓకే, సో ఇది ఒక లాస్ట్ సెగ్మెంట్ అండి. ఆ లాస్ట్ సెగ్మెంట్ నా ఫేవరెట్ సాంగ్ పాడించుకుందాం అనుకుంటా. సో సునీల్ కశ్యప్ గారికి మీరు పాడిన జియా జాలే ఒక్కసారి నా కోసం చరణం నుంచి. కప్పుకోవడానికి దుప్పటే ఎందుకు, వేడి కౌగిళ్ళ కోలాటం బాగున్నది.
ఏ దిక్కు చూస్తూ ఉన్నా నా దిక్కు నువ్వే అనిపిస్తావు, ఇన్ని నాళ్ళు లేని భాగోతం బాగుంది. జియా జలి 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 జియా జలి 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 జలి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇష్టమైన పాట కూడా పాడినా మరి ప్లీజ్. గుండబ్బాయే గుండబ్బాయే చాలా చాలా చెట్టబ్బాయి. ఈ పాట నాకు ఇష్టం. ఈ పాట ఏంటి తెలుసా, నాకు చెన్నై నుంచి వర్క్ వచ్చింది. నేను పెళ్ళికి ముందర ఐ యూస్ టు స్టే ఇన్ చెన్నై అనమాట. అక్కడ వర్క్స్ చేసేదాన్ని. నేను అది చాలా మందికి తెలియదు. ఐ సాంగ్ ఫర్ పుహళేంది గారు, ఐ సాంగ్ ఫర్ రాజన్ నాగేంద్ర గారు, ఐ సాంగ్ ఫర్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, వీళ్ళందరికీ పాడాను నేను. ఈయన ఎంఎస్ విశ్వనాథన్ గారు షోలో చూసి, హైదరాబాద్ ఒక షో వచ్చారు, షోలో చూసి అక్కడికి పిలిపించి డివోషనల్స్ పాడించారు. వీళ్ళందరికీ నేను డివోషనల్స్ పాడాను, చెన్నైలో ఉండి పాడేదాన్ని అనమాట. తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాక వర్క్స్ ఇట్లా వచ్చేవి. లైక్ ఇంత పెళ్ళయ్యాక చాలా గ్యాప్ తీసుకున్నారు కదండి, మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్తో మళ్ళీ వచ్చారు అనుకోవచ్చు. మీను సంక్రాంతికి దానికంటే ముందు పాడా నేను. అవునా? పాడాను తెలుగులో మీను, తెలుగులో మీను. బట్ యాక్చువల్గా నేను గ్యాప్ తీసుకున్నాక మధుకర్ గారికి పాడాను, జోషా భట్ల గారికి పాడాను, మల్లిక్ ఎంవిగే గారికి పాడాను. మధుకర్ గారు రాఘవేంద్రరావు సార్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, దానిలో పాడించారు. తర్వాత జోషియా భట్ల గారు ఏదో ప్రాజెక్ట్ చేశారు, దానికి పాడించారు. మల్లిక్ గారు మళ్ళీ కొత్త సీరియల్ మళ్ళీ పాడించారు. పాడాను. బట్ అవి ఇంకా వచ్చే ప్రాసెస్లో ఉన్నట్టున్నాయి. మధుకర్ గారిది జోషియా భట్ల అన్నది ఒకటి వచ్చింది, ఇంకోటి రావాలి. మధుకర్ గారిది ఇంకా వస్తుంది అనుకుంటా, ఇంకా నాకు షేర్ చేయలేదు, సో వస్తుంది అనుకుంటా. తర్వాత మలిక్ అన్నది బయటకు వచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో భీమ్స్ గారు పాడించారు. నాకు చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు. నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఆయన బిహేవియర్, ఆయన మాటలు, ఆయన మనకిచ్చే మర్యాద చాలా చాలా మంచి ఆయనండి. ఆయన చాలా మంచి ఆయన, మనసుకి చాలా మంచి ఆయన. ఆయన పైకి రావాలని కోరుకుంటాను, ఇంకా పైకి రావాలని. అసలు చాలా కష్టపడ్డారండి. ఆయన కష్టం తెలుసు, మన కష్టం కూడా అర్థం చేసుకొని అంతే రెస్పెక్ట్ఫుల్గా చూస్తారండి ఆయన. చాలా మంచి ఆయన. సో ఆ సాంగ్ ఎలా మీరు ఆయన ఎలా అప్రోచ్ అయ్యారండి? నేను యాక్చువల్గా భీమ్ సార్కి పాడాను, ఇదివరకు కూడా చాలా ప్రాజెక్ట్స్ పాడాను సార్కి. నాకు చాలా ఇష్టమైన పాట అలా ఎలా మూవీలో ప్రతి చినుకున, ఆ పాట చాలా ఇష్టం నాకు. సార్ భీమ్ సార్, సారీ నేను అప్పుడు మనం కలిసినప్పుడు పాడలేకపోయాను. దిస్ ఇస్ ఫర్ యూ, ఐఎమ్ సింగింగ్ ఫర్ యూ. ఓకే. ప్రతి చినుకులో నన్ను తడవని, ప్రతి పువ్వు నా పేరు తలవని, స్వరాలు మీటుకో ఇలమ్మ మారని, రాగమే తీయని, పాడని పదం ఊగని జగం, కలలకే వయసు అంకితం, ప్రతి చినుకులో నన్ను తడవని, ప్రతి పువ్వు నా పేరు తలవని, స్వరాలు మీటుకో ఇలమ్మ పాడని, రాగమే తీయని. చాలా బాగుంటుంది ఇది సోలో. నేను ఆయనకు పాడిన ఫస్ట్ సోలో అనమాట. తర్వాత చాలా ప్రాజెక్ట్స్ పాడించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మీను పాడించారు. చాలా బాగుంటుంది పాట, చాలా క్యూట్గా ఉంటుంది, దగ్గర పాడించారు. అండ్ అప్కమింగ్ నెక్స్ట్ వచ్చే చిరంజీవి గారి మూవీలో కూడా పాడుతున్నారా? తెలీదండి, మేబీ వాయిస్ సెట్ వేస్తే ఆయన పిలుస్తారు. సో మీను తెలుగులో పాడాను, కన్నడలో గండర్బాయ్ పాడాను తమన్ సార్. అది కూడా చాలా ఇయర్స్ తర్వాత, గంగా తర్వాత మళ్ళీ ఇలా వచ్చాను అనమాట. బట్ హిట్ అయింది అటు కర్ణాటక వైపు, మంచి హిట్ అయింది సాంగ్. గందర్బాయ్ ఆల్ లాంగ్వేజెస్ లో అందరూ హిట్ చెప్పాలంటే. అక్కడ చాలా ఎక్కువ అయిందంట, బికాజ్ మై సిస్టర్ స్టేస్ దేర్. అక్కడ తను అమెజాన్ ప్రైమ్ లో వర్క్ చేస్తుంది తను ఇప్పుడు. సో వాళ్ళు చాలా మంది ఆఫీస్ కొలీగ్స్ కూడా అక్క చాలా బాగుంది, రోజు వింటున్నాం మేము, ఇప్పటికీ ఫోన్ చేస్తున్నారు, అక్క ఈ రోజు కూడా వచ్చింది అక్క గండర్బాయ్ సాంగ్ అని. సో ఐ థాట్ ఓ పోనీలే సెకండ్ హాఫ్ బాగానే స్టార్ట్ అయింది విత్ కైండ్ పీపుల్. ఫిమేల్ సింగర్స్ లో మీకు ఐడల్స్ అండ్ ఒకళ్ళు ఎవరి పేర్లు చెప్తారు?
ఫిమేల్ సింగర్స్లో మీకు ఐడల్స్ వీళ్ళు ఇంతమంది ఒకరు ఎవరి పేరు బాగా నచ్చిన వాళ్ళు? జానకి గారు అంటే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. చిన్నప్పుడు కలిసేవాళ్ళం ఫ్రీక్వెంట్గా. లేదు ఇక్కడ కావిడ వచ్చినప్పుడు కూడా కలిసేవాళ్ళం. అప్పటికి నేను ఇంకా చెన్నై అవేమీ లేవు నాకు. ఒకళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళు పిలిచేవాళ్ళు అనమాట, ఇలా ఈ అమ్మాయి పాడుతుంది అలా ఇలా అంటే నేను వెళ్ళాను, కూర్చోబెట్టుకున్నది పాడాను అనమాట. అది ఫస్ట్ ఇంటరాక్షన్ నాకు అమ్మతో. పాడాను, పాడితే ఎందుకు సిగ్గుపడుతున్నావు అన్నారు. అంటే లేదండి, అంటే సింగర్కి సిగ్గు ఉండకూడదు, ఏ పాట ఇస్తే ఆ పాట సిగ్గు లేకుండా ఆనందంగా పాడాలి, అప్పుడే ఆ పాట పండుతుంది అని చెప్పారు. నేను అది గుర్తుపెట్టుకున్నా. అప్పటి నుంచి నేను ఏ పాట అడిగినా ఇన్హిబిషన్స్ లేకుండా పాడేస్తారు. ఇంకా తర్వాత నుంచి ఇంటరాక్షన్స్ అలా పెరుగుతూ 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 వచ్చాయి. తర్వాత చిత్రమ్మ గారు చాలా ఇష్టం నాకు. చిత్రమ్మ గారు అంటే ఆవిడ ఒక మాట చెప్పారు, నువ్వు ఏ పాట పాడినా ఏం పాడినా నవ్వుతూ పాడు. నేను కూడా నన్ను ఎవరైనా అడిగితే ఇదే చెప్తాను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అది నవ్వుతూ పాడు. నవ్వుతూ పాడితే ఏమవుతుందంటే మాటలో స్పష్టత ఉంటుంది, ఫస్ట్ స్పష్టత ఉంటుంది, ఎక్స్ప్రెసివ్నెస్ పెరుగుతుంది, ఇంకా ఎక్స్ప్రెసివ్గా పాడగలవు. నువ్వు ఇప్పుడు ఒక సాడ్ సాంగ్ పాడుతున్నావు, చిత్రమ్మని ఎప్పుడైనా గమనించండి. ఇప్పుడు ఈ పాట ఏ చోట ఉన్నా పాడతారు, నవ్వుతూనే పాడతారు చూడండి ఆవిడ, నవ్వుతూ పాడతారు చూడండి ఆవిడ. యాక్చువల్గా అది సాడ్ సాంగ్ కానీ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది, మీకు స్పష్టత పెరిగింది, ఎక్స్ప్రెషన్ పెరిగింది. అలా ఆవిడ ఒక సలహా ఇచ్చారు, అది నేను ఇప్పటికీ పాటిస్తాను. నేను అలాగే పాడతాను. గంటలు 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 నేను అద్దం ముందర నుంచుని ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇలా ఫస్ట్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, బట్ రాను 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 అది ఇంబైబ్ అయిపోతుంది మీలో. సో నాకు వీళ్ళిద్దరూ నా దేవుళ్ళు అన్నమాట. అలాగే ఎస్పి శైలజ గారు కూడా షీస్ ఎ డార్లింగ్, యూనో. ఎంత ముద్దుగా ఉంటారు, ఎంత మంచి ఆవిడ, అసలు చిన్నపిల్లలాగా ఉంటారు, చిన్నపిల్లలాగా కలిసిపోతారు అనమాట. చాలా మంచి ఆవిడ. జోక్స్ కూడా అలాగే. అండ్ ఎస్పి చరణ్ అన్న, హీస్ ఎ డార్లింగ్. నాకు చాలా చాలా ఇష్టమైన వాయిసెస్లో ఎస్పి చరణ్ అన్నది. వాయిసెస్ కాదు, వాయిసే. నాకు ఎస్పి చరణ్ అన్న వాయిస్ అంటే పడి చచ్చిపోతాను, నేను చెవు కోసేసుకుంటాను. ఎంత అసలు నాకు తన పాట అవును కాదన్న ప్రేమే అవునన్న ప్రేమే, ఆ పాట చాలా ఇష్టం నాకు. నాకు చాలా ఇష్టం తన. నేను ఎప్పుడన్నా ఇండివిజువల్ మ్యూజిక్ చేస్తే, ఎప్పుడన్నా పాడించుకోవాలంటే ఫస్ట్ ఎస్పి చరణ్ నచ్చేది పాడించుకుంటాను నేను. అండ్ ఇంకో ఇష్టమైన వాయిస్ ఉంది నాకు, చాలా ఇష్టమైన వాయిస్, అది రాకేంద్ర మౌళి, రైటర్, లిరిక్. ఎంత బాగా పాడతాడో అబ్బాయి. కాకపోతే ఏంటంటే పొద్దున్న ఒకలాగా, మధ్యాహ్నం ఒకలాగా, సాయంత్రం ఒకలాగా, రాత్రి ఒకలాగా ఉంటుంది గొంతు. ఆ పాటలో గమనించారా, చాలా వాయిస్ చేంజ్ మారుతూ ఉంటుంది. మళ్ళీ అన్న మూవీ అని ఒకటి ఉన్నది, లైక్ అమలా పాల్, అందులో పాట చాలా బాగా పాడతారు చిన్మయ్య. నేను తనతో కలిసి ఈ పాట పాడా. ఏ పాట? ఏ కొలుకే ఏ తలుకే గుండెల్లో గుచ్చే ముళ్ళు కాజేసే నా హృదయం గంజాయి మత్తు కళ్ళు ఈ కళ్ళకు లక్ష సరిపోదయ్యా ఈ ఈడుకు ఆస్తి సాటి రాదయ్యా కాస్త ఆగయ్యా. చాలా బాగా పాడాడు ఆ పాట తను. సో ఈ రెండు వాయిసెస్ నాకు చాలా ఇష్టం. చాలా డిఫరెంట్ వాయిసెస్, డిఫరెంట్ టింజెస్, డిఫరెంట్ కల్చర్స్, చాలా బాగా పాడతారు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ బ్యాండ్ కల్చర్ ఎక్కువైంది కదండి. మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా అప్రోచ్ అయ్యారా, లైక్ లీడ్ సింగర్గా? అయ్యారు, బట్ అప్పుడు నేను స్టాప్ చేసేసాను. ఆ టైంలో నేను పాడలేదు. అప్పుడే స్టార్ట్ అయింది ఒక 5-6 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడో స్టార్ట్ అయి ఉండాల్సింది. అసలు మనకి వెస్టర్న్ కల్చర్లో దాంట్లో ఇండివిజువల్ మ్యూజిక్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. సో లైక్ ఇన్ కేస్ మళ్ళీ ఎవరన్నా అడిగితే మీరు చేసే ఛాన్స్ ఉన్నదా? పాడతాను, ఎందుకు పాడను. నాకు ఒక్కటే, నాకు అంత వెరైటీగా ఉండాలి. ఒక్కటే మొనోటనస్గా నేను చెయ్యలేను. ఐ కెన్ నాట్, నా స్వభావంలో లేదు అది. నాకు బోర్ కొట్టేస్తుంది తొందరగా. అట్లా ఉండకూడదు నాకు. అంటే ఏమో మరి నా నేచర్ అదో, లేకపోతే నాకు అట్లా ఉంటే రెస్ట్లెస్గా ఉంటాను. సో నాకు వెరైటీగా డిఫరెంట్గా ఉండాలి. సో హ్యాపీగా వాడతాను. వచ్చి డిఫరెంట్గా ఏమైనా ఆఫర్ చేస్తే ఆఫ్ కోర్స్ ఐ సింగ్. ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిసిస్ట్
వీళ్ళిద్దరి కాంబినేషన్ చెప్పాలంటే ఎవరిద్దరి పేర్లు చెప్తారు? ఇళయరాజా గారు వేటూరు గారు, చక్రవర్తి గారు వేటూరు గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు వేటూరు గారు, వేటూరు గారు అనేది అది కామన్, కేవి మహాదేవన్ గారు వేటూరు గారు. వేటూరు గారు అంటే మాకైతే అసలు రైట్ లేదు, ఏం మాట్లాడాలో కూడా తెలీదు అంటే వేటూరు గారి గురించి. ఎందుకంటే మేము చూడలేదు ఆయన, కానీ ఆయన పాటలు వింటున్నాం, ఏదో పాట వింటున్నామంటే అక్కడ గొంతు ఎస్పీబీ గారిది వచ్చిన లిరిక్స్ ఏమో రచన ఈయన వస్తుంది, కంపోజిషన్ ఏమో ఇళయరాజా గారు. ఏ పాట అయినా రాసేస్తారు, ఎంత బాగా రాస్తారు. తర్వాత సిరివెన్నెల గారు, వీళ్ళిద్దరంటే నాకు చాలా 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 ఇష్టం. అసలు ఇందులో క్వశ్చన్స్ అయిపోయానండి, ఇంకా ఏమైనా ఎలా అనుకుంటా ఉంటే ఏమైనా వస్తాయేమో అని చూస్తున్నా. మీకు ట్రావెలింగ్ అంటే చాలా, మీరు అడిగే లోపలే చాలా అంటున్నా నేను. చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. పెళ్ళికి ముందర ఇట్లా షోస్ అవి లేకపోతే యూఎస్ అటు ఇటు వెళ్తే చక్కగా హ్యాపీగా బ్యాగ్ వేసుకోవడం, వెళ్ళిపోవడం, మ్యాప్ పట్టుకోవడం, వెళ్ళిపోవడం, ఇష్టమైన చోట్ల తినడం, ఆహా ఈటరి ఓహో ఆ సీను అనుకుంటాం, చాలా ఇష్టం. ఇంకా పెళ్ళయ్యాక రఘుకి అలవాటు చేశాను అనమాట. తనకి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ అంటే ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ దాకా, ఇంకా దాటి 1 మీటర్ వెళ్ళినా నిద్ర వచ్చేస్తుంటుంది. అలా కాదు రఘు, మనం ఎంజాయ్ చేయాలని నేర్పించా. ఇప్పుడు ఏంటంటే మేము ఎటు వెళ్ళినా కార్లోనే వెళ్తాం, ఎంత డిస్టెన్స్ వెళ్ళినా కార్లోనే వెళ్తాం, ఎటు వెళ్ళినా ఏమైనా కార్లోనే వెళ్తాం. మా పెద్ద టూర్ ఏంటంటే 14 days మేము ఆల్మోస్ట్ 5,000-6,000 kilometers తిరిగాం బై రోడ్. మేము వెళ్ళిన అంటే టెంపుల్స్కి వెళ్ళాం యాక్చువల్గా. బేసిక్గా నాకు చాలా ఇష్టం టెంపుల్స్ విజిట్ చేయడం, చాలా ఇష్టం నాకు, ఆర్కిటెక్చర్ అవి చాలా ఇష్టం. సో మేము వెళ్ళింది ఏంటంటే ఇలా ముందుకెళ్ళి వెనక్కి చిత్తూరు నుంచి మైసూరు వెళ్తే మళ్ళీ చిత్తూరు వచ్చి, మళ్ళీ చిత్తూరు నుంచి మళ్ళీ అటు వెళ్తే మళ్ళీ చిత్తూరు వచ్చి, మళ్ళీ ఇటు కుంభకోణం వెళ్తే మళ్ళీ చిత్తూరు వచ్చి, అలా చేసామన్నమాట. ఆ షేప్ ఎలా వస్తుందంటే స్టార్ షేప్ ఒకటి, శ్రీచక్రం షేప్ ఒకటి అలా వస్తుంది. ఆ టూర్ చేసాం మేము. దట్ వాస్ ద మోస్ట్ ఫెంటాస్టిక్ టూర్ ఆఫ్ అవర్ లైఫ్. అసలు చాలా బాగుంటుందండి. అంటే కొన్ని గుళ్ళు ఉన్నాయి, ఆ ప్యాటర్న్లో వెళ్ళాలన్నమాట. ఇప్పుడు పంచలింగాలు అదే అవి ఒకటి, 6 మలైలు, తర్వాత ఇట్లా శ్రీకాళహస్తి అట్లా ఉన్నాయి. మళ్ళీ మన ఏంటంటారు మన గ్రహాలకు సంబంధించినవి అట్లా కొన్ని ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ అయితే అదే ఒక్క టైంలోనే తీస్తారు, ఆ 1/2 hour 1 hour ఉంచుతారు, మళ్ళీ మూసేస్తారు. అది పొద్దున 6, 7, 9, మళ్ళీ సాయంత్రం 6, 7. అవి అదే టైంలో చూడాలి. మిస్ అయిపోతే మళ్ళీ మిస్ అయిపోయింది, మళ్ళీ ఇంకొక రోజు మనం అక్కడ ఉండాలి. ఇక్కడ అన్ని 20, 30, 50 kilometers దూరంలో, ఇంకా దాన్ని చేస్ చేసుకుంటే అరే టైం అయిపోతుంది. చాలా బాగుంటుంది. సో మీరు నన్ను అడగక్కర్లేదు, ట్రావెలింగ్ ఇష్టం, నేను రోడ్డు మీదే బతుకుతాను, నాకు చాలా ఇష్టం. మీకు ట్రావెల్ బడ్డీ అంటే ఎవరు, లైక్ పర్సన్ కాకుండా? ఒక బుక్, ఫోన్లో మ్యూజిక్, హెడ్ ఫోన్స్, ఫుల్ ఛార్జింగ్ ఉండాలి, తినడానికి తిండి. ఇంకా ఎవరున్నా ఎవరు లేకపోయినా నాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమైపోయినా నాకు నేను పట్టించుకోను. ఇవి ఉంటే నాకు చాలు. ఇవి ఉంటే నేను ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా గడిపేయగలను. నేను బుక్స్ బాగా చదువుతారు? విపరీతంగా. నేను చదివేదే బుక్స్, టీవీ తక్కువ, చాలా తక్కువ, రేరు. పుస్తకాలు ఎక్కువ చదువుతాను. ఆ ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ మీ పాప మీద ఏమైనా చూపిస్తారా? అలా ఏం లేదు. తనంతటి తను పిక్ చేసి తను చదువుకుంటుంది. నేను ఎప్పుడు రా వచ్చి కూర్చో, రా వచ్చి పాడు, డాన్స్ చేయ, లేకపోతే ఇది చదువు, ఎప్పుడు మేము ఎవ్వరం చెప్పలేదు లైక్ నువ్వు సింగర్ లేదు, అస్సలు లేదు. తనే అందరినీ పిలిచి వీధిలో వెళ్ళే వాళ్ళని కూడా, అంకుల్ మీకు తెలుసా, ఐ హేట్ సింగింగ్, ఐ లైక్ డాన్సింగ్, ఐ డోంట్ లైక్ టు సింగ్, ఐ ఓన్లీ డాన్స్, డూ యు నో దాట్ అని చెప్పి వస్తుంది. నేను ఎప్పుడు అడగలేదు, అన్న ఎందుకు శ్రద్ధ చాలా బాగా పాడతావు కదంటే, నాకు ఇష్టమేనమ్మా, ఎందుకో చెప్పాలనిపించింది అలాగా. అంటే నేను అన్నా నీకేం నేర్పించానులే శ్రద్ధ. తను చాలా అడోర్ చేస్తుంది వాళ్ళ నాన్నగారిని, ఒక గాడ్లీ ఫీలింగ్ అనమాట తనకి. సో తను ఏం చేస్తే తినొచ్చేస్తుంది. చిలక మీ పోలిక లేక ఫాదర్? నా పోలిక. ఇక్కడ దాకా రఘు, ఇక్కడ నుంచి నేను.
ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని పంపించాలని లేదు కానీ క్వశ్చన్స్ తట్టట్లేదు. మీరు రాసుకుని మళ్ళీ వెళ్ళండి, ఇది వేసుకొస్తాను. లేదు, అప్పుడు మనం వేరే చోట ప్లాన్ చేసుకుందాం. తప్పకుండా. హలో, దిస్ ఇస్ ప్రణవి ఆచార్య. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బియాండ్ ద మైక్ విత్ జై. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.